సండే దేవుడిచ్చిన యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుందాం. మరి వాక్యం వినే ముందు మనం ప్రార్థన చేసుకొని ఆ తర్వాత వాక్యంలోకి వెళ్దాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన మా తండ్రి, యొక్క ఉదయకాల సమయంలో మా అందరికీ ఇచ్చిన యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. నీ సంఘం తండ్రి నీ ముందు కూర్చొని ఉంది. మీరు అనేక మంది యూట్యూబ్ ద్వారా ఈ వర్తమానాన్ని వింటున్నారు తండ్రి. నీవే మా అందరితో మాట్లాడు పరిశుద్ధాత్మదేవా. నా జీవితాన్ని, నా సమస్తాన్ని నువ్వు వాడుకొని ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడమని ఉదయకాలమున వాక్యం ద్వారా వారికి కావలసిన ప్రతి ఒక్క అవసరత తీర్చమని, ఆత్మీయతలు విప్పి నిన్ను బాగా అర్థం చేసుకునే దానికి, మా జీవితంలో యేసు ప్రభు ద్వారా ఏం జరిగిందో అర్థం చేసుకునే దానికి, పరిశుద్ధాత్మ పనిని అర్థం చేసుకునే దానికి మీరే సహాయం చేసి ఆత్మీయ అభివృద్ధి కలగజేయండి. పరిశుద్ధాత్మ తండ్రి మీరే మా మధ్య పని చేయమని తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడిని మా మధ్యకు పంపించినందుకు కృతజ్ఞతలు చెల్లించుకోవచ్చు. మీ మహిమ ఘనత మా అందరి ద్వారా ఈ ఉదయకాలం కలిగేట్లుగా మీరు పని చేయమని మా ప్రభువుకు యేసుక్రీస్తు నామములో వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. సో పిల్లరా, ఈరోజు మరి మనం ప్రతి సండే పరిశుద్ధాత్మ గురించి నేర్చుకుంటా ఉన్నాం. మరి దాదాపు ఇది 4వ వారం అనుకుంటా. మరి పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోవడం అనేది చాలా దేవుని బిడ్డలుగా మనకు చాలా అవసరం పిల్లరా. మరి నిన్న వారం నేను ప్రతి వారం ఇది చెప్తూనే ఉన్నాను మీకు. దేవుని బిడ్డలమైన మనకు దేవుని గురించి బాగా తెలుసుకుంటాం. చాలామంది దేవుని గురించి బాగా తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు గురించి కూడా మనం చాలా శ్రద్ధ వహించి నేర్చుకుంటాం. బైబిల్లో చదివినప్పుడు మరి యేసు ప్రభు గురించిన విషయాలు చాలా మనకు అర్థమవుతాయి. కాబట్టి యేసు ప్రభు గురించి కూడా బాగా అర్థం చేసుకొని మనం జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. కానీ పరిశుద్ధాత్మ విషయము చాలా అశ్రద్ధ చేయడము క్రైస్తవుల మధ్య జరుగుతూ ఉంటుంది పిల్లరా. మీరు ఇప్పుడే కాదు, మీరు పౌలు సమయంలో కూడా పౌలు కొంతమంది ప్రశ్నించాడు, మీరు ఎవరి ద్వారా బాప్తిసం తీసుకున్నారు అన్నప్పుడు వారు యోహాను బాప్తిసం అన్నారు. మరి పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిసం మీరు తీసుకోలేదు అన్నప్పుడు అసలు ఆ పేరే వినలేదన్నారు వాళ్ళు. చూస్తే మీరు పిల్లరా, ఈరోజు కూడా అనేక మంది క్రైస్తవ బిడ్డల్లో పరిశుద్ధాత్మ గురించి ఏమీ తెలియని వారు ఉన్నారు. కొంతమంది పరిశుద్ధాత్మ గురించి కొంతవరకు తెలుసుకొని, కొంతమంది పెంతెకోస్తోళ్ళకు మాత్రమే అది పరిశుద్ధాత్మ దేవుని విషయము, ఆయన గురించి తెలుసుకోవాల్సింది వాళ్ళకు మాత్రమే, వాళ్ళు తెలుసుకున్నారు, మనకైతే అవసరమే లేదని. మరి ఈ విధంగా అనేక మంది క్రైస్తవులు పరిశుద్ధాత్మ గురించిన జ్ఞానం లేక మరి వారి విశ్వాస జీవితాన్ని జీవిస్తున్నారు. కానీ పరిశుద్ధాత్మ గురించి సరిగ్గా మనకు అర్థం కాకుంటే మనము దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చడం కష్టమవుతుంది. దేవుణ్ణి అర్థం చేసుకోవడమే కష్టమవుతుంది. ఎందుకంటే యేసు ప్రభువుని అర్థం చేసుకోవడం కష్టమైంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినదే మరి దేవుని గురించి, యేసయ్య గురించి, మన గురించి మనకు కూడా నేర్పించడానికి వచ్చాడు ఆయన. సో అందుకని పరిశుద్ధాత్మ గురించి ప్రతి క్రైస్తవునికి చాలా క్లియర్ అండర్స్టాండింగ్ ఉండాలా. సరిగ్గా తన గురించి అర్థం చేసుకున్నప్పుడు మనం నిజంగా మన జీవితాన్ని ఆనందించగలం. మరి గత వారాలు నేను చెప్పినట్లుగా దేవుని గురించి అర్థం చేసుకోవడం కూడా చాలా ఈజీ ప్లరా. కనీసం అక్కడక్కడ మీరు దేవునికి సంబంధించిన ఫోటోలు కూడా మీరు చూస్తుంటారు. కొంతమంది పెద్ద సింహాసనం వేసి దాని మీద దేవుడు ఉన్నట్టు కూర్చున్నట్లుగా, ఆయన యొక్క వృద్ధుడి రూపంలో ఆయన యొక్క చిత్రం వేసి కొద్దిగా ఐడియా ఇస్తారు దేవుడు అనేవాడు ఎలా ఉన్నాడు, ఆయన మహిమలో ఉన్నాడని, స్వర్గంలో దూతలతో స్తుతింపడుతున్నాడని. ఆ యొక్క పిక్చర్స్ అక్కడక్కడ మీరు కొంతవరకు చూసేకుంటుంది. యేసు ప్రభుని అర్థం చేసుకునే దానికి కూడా చాలా ఈజీ. ఎందుకంటే అనేక ఫొటోస్ మీరు యేసు ప్రభు గురించి చూస్తుంటారు.
యేసు ప్రభు ఎలా ఉండేవాడని. ఆ తర్వాత మనం బైబిల్లో చదివినప్పుడు కూడా మీరు చూస్తే యేసు ప్రభు గురించి బాగా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఆయన నడవడం, కూర్చోవడం, లేయడం, మాట్లాడడం, తినడం అన్నీ బైబిల్లో రాసి పెట్టారు. అయితే పరిశుద్ధాత్మ గురించి అర్థం చేసుకోవడం చాలా కష్టం, చాలా డిఫికల్ట్. ఎందుకంటే ఆయన ఎలా ఉంటాడని కూడా ఎక్కడ కూడా మీకు దొరకదు క్లియర్గా. ఎందుకంటే గత వారాల్లో మనం చూసుకున్నాం, ఆయన ఆత్మ ఉన్నాడు కాబట్టి మరి ఆయన అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఆయన గురించి నేను ఫోటో లేదు, ఆయన ఎవరు ముట్టుకున్నోళ్ళు లేరు, ఆయన్ని నేను పరిశుద్ధాత్మను చూసినాననే వాళ్ళు లేరు. ఎందుకంటే ఆయన ఆత్మ కాబట్టి. అందుకని ఆయన్ని అర్థం చేసుకోవడము చాలా వరకు క్రైస్తవులకి కష్టం. కాబట్టి చాలా మంది పరిశుద్ధాత్మ గురించి పట్టించుకోరు, ఆయన గురించి అర్థం చేసుకోవాలని కూడా కోరుకునే వాళ్ళు ఉన్నారు. అయితే పరిశుద్ధాత్మ గురించి క్షుణ్ణంగా మనం అర్థం చేసుకోవాలంటే మన దగ్గర ఉన్న ఒకే ఒక ఆధారము దేవుని వాక్యం. దేవుని వాక్యం ద్వారానే నేను అర్థం చేసుకోగలము పరిశుద్ధాత్మను. ఆయన ఎవరు, ఆయన ఎలా పనిచేస్తాడు, ఆయన పనిచేసే విధానం ఏంటి, ఇవన్నీ పరిశుద్ధాత్మ గురించిన విషయం నేను క్లుప్తంగా తెలుసుకోవాలంటే కేవలము దేవుని వాక్యం మీదే మనం ఆధారపడాలి. ఆ వాక్యం ద్వారానే పరిశుద్ధాత్మ ఎవరు, ఏమేం చేస్తున్నాడు, ఆయన పని ఏంటి ఇప్పుడు మన జీవితంలో అనేది మనకు అర్థమవుతుంది. అందుకే గత వారాల్లో నేను పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోవాలన్నప్పుడు ఆయనకిచ్చిన పేర్లు, బైబిల్లో పరిశుద్ధాత్మకి ఇచ్చిన పేర్లు, టైటిల్స్ కానీ ఆయనకిచ్చిన సింబల్స్, చిహ్నాలు, ఆయన మనం అర్థం చేసుకోవడానికి బైబిల్లో అనేక చిహ్నాలు ఇవ్వబడింది ఆయనకు సంబంధించి, పరిశుద్ధాత్మకు సంబంధించి. సో టైటిల్స్ ద్వారా, ఆయనకి ఇచ్చిన సింబల్స్ ద్వారా, ఆయన గురించి ఇచ్చిన సింబల్స్ ద్వారానే మనం పరిశుద్ధాత్మని క్లియర్గా అర్థం చేసుకోగలం. సో గత 2 వారాలు నేను మీకు ఆల్రెడీ ఆయనకి ఇవ్వబడిన టైటిల్స్ గురించి, ఆయనకి ఇవ్వబడిన మళ్ళీ బిరుదులన్నీ, లేకుండా ఆయనకి ఇచ్చిన పేర్లన్నీ కూడా మనము అనొచ్చు. ఆ యొక్క పేర్లని మనం నేర్చుకున్నాము. ఆ పేర్లని బట్టి మనకు అర్థమవుతుంది పరిశుద్ధాత్మ దేవుడు ఏంటి, ఆయన పనిచేసే విధానం ఏంటి, ఆయన ఏం చేస్తున్నాడు అనేది. ఆల్రెడీ మనం 7 టైటిల్స్ చూసుకున్నాం గత వారాల్లో. మొదటి టైటిల్ పరిశుద్ధాత్మకు ఇవ్వబడింది ఏంటంటే స్పిరిట్ ఆఫ్ ట్రూత్ అని, సత్యస్వరూపియగు ఆత్మ. నిజానికి ఈరోజు నేను యేసుక్రీస్తుని ప్రభువుగా రక్షకుడుగా అంగీకరించామంటే పరిశుద్ధాత్మ లేనిది నేను అంగీకరించే వాళ్ళమే కాదు. ఎందుకంటే ఆ యొక్క సత్యాన్ని బయలుపరిచింది ఎవరో కాదు, పరిశుద్ధాత్మ దేవుడే. ఆయనే వచ్చి నా మనోనేత్రాలు తెరిచి, చీకటి కమ్మి ఉన్న మన జీవితాల్లో మనోనేత్రాలు గుడితనంగా ఉన్నప్పుడు మన మనోనేత్రాలని వెలిగించింది ఎవరో కాదు, పరిశుద్ధాత్మ దేవుడే. సత్యాన్ని బయలుపరిచే ఆత్మ, స్పిరిట్ ఆఫ్ ట్రూత్ అని, సత్యస్వరూపియగు ఆత్మని తెలుగులో రాయబడింది. మనం ఆల్రెడీ దీని గురించి చూసుకున్నాం. ఈ టైటిల్ బట్టి మీకు అర్థమవుతుంది పరిశుద్ధాత్మ ఏంటి, ఆయన పని చేసేది ఏంటని, ఏ విధంగా ఆయన పని చేస్తాడని. రెండవ టైటిల్ మనం చూసుకున్నాం స్పిరిట్ ఆఫ్ హోలీనెస్, ఆయనకి ఇవ్వబడిన పేరేదే. ఇవన్నీ రెఫరెన్సెస్ నిన్న వారం మనం రాసుకున్నాం. అయితే స్పిరిట్ ఆఫ్ హోలీనెస్ అంటే ఏంటంటే ఆయనే మనలో హోలీనెస్ని క్రియేట్ చేసి హోలీగా నివసించేదానికి సహాయపడేవాడు. చూడండి, మనం పరిశుద్ధంగా జీవించాలని ఎంతో ఆశపడతాం. జీవింపజేసేవాడు, మనకు సహాయం చేసేవాడు గురించి తెలియకుంటే ఎలా జీవిస్తాం? అందుకే చాలా బలహీనంగా ఉంటారు చాలా మంది దేవుని బిడ్డలు. ఎందుకంటే ఆయన లేని నేను పరిశుద్ధంగా జీవించను. అందుకే యేసుప్రభు పుట్టిన నాటి నుంచి ఆయన ఉన్నాడు లోపల. ఆయన పుట్టించింది ఆయన. యేసుప్రభు నీ గర్భంలో పెట్టింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పుట్టుతున్నప్పుడు ఉండింది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన పుట్టిన తర్వాత ఆయన జీవితం అంతా ఉండింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆ తర్వాత సిలువలో ఉన్నప్పుడు కూడా ఆయనతో ఉండింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే ఆయన హోలీనెస్లో ఉండగలిగాడు యేసుప్రభు. ఆ హోలీనెస్ని ఇప్పుడు మనలో క్రియేట్ చేయాలని ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు. అందుకే మీరు ఎప్పుడు స్వరం వింటా అంటారు. పాపం చేసినప్పుడు, ఏదో తప్పు చేసినప్పుడు, ఏదైనా దేవుని విరోధంగా పోయినప్పుడు వద్దు 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 అలా చేయకని, అది ఎవరో కాదు, పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడుతున్నాడు. సో స్పిరిట్ ఆఫ్ హోలీనెస్ అంటే అది అర్థం. మూడోది మనం చూసుకున్నాం స్పిరిట్ ఆఫ్ అడాప్షన్ అని ఆయనకు పేరు. మరి రోమిలు రాసిన పత్రికలో మీరు 8వ అధ్యాయంలో 14, 15, 16లో మీరు చూస్తే ఆయన వచ్చి మనలో ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మన అబ్బా
తండ్రి అని పిలిచేదానికి సహాయపడుతున్నాడు. ఆయన వచ్చిన తర్వాతే మనము తండ్రిని ఏమని పిలుస్తున్నాం? తండ్రి అని పిలుస్తాం. మరి గ్రీక్లో, లాటిన్లో అబ్బా అంటే చాలా ప్రియమైన పదం ఇది. సో పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఇప్పుడు ఆయన డాడీ అని పిలిచేదానికి, తండ్రి అని పిలిచేదానికి సహాయపడుతున్నాడు. స్పిరిట్ ఆఫ్ అడాప్షన్ అది. ఆ తర్వాత స్పిరిట్ ఆఫ్ లైఫ్, చాలా ముఖ్యమైన టైటిల్ అది. ఇది చాలా ఇంపార్టెంట్ టైటిల్ ప్లరా. రోమిల్ రాసిన పత్రిక మీరు 8:1-2 చదివితే అక్కడ రాయబడింది, ఆయన జీవమిచ్చు ఆత్మ అని. ద లా ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ లైఫ్ అని. అంటే మీకు ఆల్రెడీ అవి వివరించి చెప్పాను నేను. చాలా ఇంపార్టెంట్ టైటిల్, చాలా మనకు అవసరమైన, బాగా అర్థం చేసుకున్న టైటిల్. మనం పాపపు నియమంలో ఉంటేమే, సాతాను చేతిలో ఉంటేమే, పాపంలో ఉంటేమే, అవి రాజ్యం చేసేటివి. ఏ రోజు యేసుక్రీస్తుని ప్రభువుగా రక్షకుడుగా స్వీకరించామో, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనల్ని ఏం చేశాడంటే పాపపు ఆత్మ నుంచి విడుదల చేసి, సాతాను చేతి నుంచి విడుదల చేసి, ఇప్పుడు మనలో జీవమిచ్చే ఆత్మగా మనలో ఉండి మనల్ని ఇప్పుడు పైకి హెచ్చిస్తాడు. పాపం చేయకుండా కాపాడుతూ, పాపం మీద మనం రాజ్యం చేసేదానికి, పాపానికి పైన ఎగిరేదానికి, పాపం చేయకుండా జీవించే జీవితాన్ని ఆయన మనలో ఉండిస్తున్నాడు ఇప్పుడు. అందుకే లాస్ట్ టైం మీకు చెప్పాను, పాపం అంటే ఒక గురుత్వాకర్షణ శక్తి లాగా మనిషిని లాగుతూ ఉంటుంది. పౌలు 7వ అధ్యాయంలో మీరు చూస్తే పౌలు అంటాడు, ఏది చేయకూడదు అనుకున్నాను అదే చేస్తాను, ఏది చేయాలనుకున్నా అది చేయలేకపోతాను. ఎందుకంటే పాపపు నియమం మనిషిలో ఉంటే పరిశుద్ధంగా జీవించలేదు. పాపంని విడవకుండా పాపంలోనే జీవించేట్లుగా ఈ పాపపు నియమం చేస్తుంది. అయితే యేసుక్రీస్తు ద్వారా మనము పాపపు నియమం నుంచి మరి జీవమిచ్చు నియమంలోకి మనం ప్రవేశించాం. సో పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చి ఇప్పుడు పాపాన్ని చేయకుండా ఉండే శక్తినిచ్చి, పాపాన్ని నుంచి తప్పించుకొని పాపం చేయకుండా ఉండే జీవితాన్ని ఆయన మనలో కలగజేస్తూ ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. అది స్పిరిట్ ఆఫ్ లైఫ్ చేసే పని. ఆ తర్వాత స్పిరిట్ ఆఫ్ గ్లోరీ మనం చూసుకున్నాం పిల్లరా. స్పిరిట్ ఆఫ్ గ్లోరీ, ఆయన మనలో దేవుని మహిమ ఉండేటట్లు చేసేవాడు. చాలా ముఖ్యమైన టైటిల్ ఇది కూడా. మనం యేసయ్య కొరకు శ్రమ పడినప్పుడు, కష్టపడిన పౌలు, పేతురు, అపొస్తలులు చూసినప్పుడు అనేక మంది మొదటి శతాబ్దంలో సంఘం ఆరంభంలో చాలా మంది చంపబడ్డారు ప్రభు కోసం. అయితే ఎప్పుడైతే మనం ప్రభు కొరకు శ్రమ పడతామో, ఈ యొక్క స్పిరిట్ ఆఫ్ గ్లోరీ మన మీద పరిశుద్ధాత్మ దేవుడు ఉండి మనల్ని ధైర్యపరుస్తుంటాడు. ఆయనే చెప్పేది. అందుకే పౌలు అన్నాడు, బ్రతుకుడ క్రీస్తే చావు అయితే లాభం. ఎందుకంటే మనలో ఉండి ఆయన మనకు ప్రోత్సహిస్తా అంటాడు, ప్రభు కొరకు శ్రమలు పడు, హింసలు పడు, దీని ద్వారా నీకు లాభం ఉంది, దీని ద్వారా నీకు మహిమ ఉంది. అర్థమవుతుందా పిల్లరా? సో పరిశుద్ధాత్మ దేవుడు ఈ పని కూడా చేస్తున్నాడు. ఈ టైటిల్స్ అన్ని ఏం తెలియజేస్తున్నాం మనకంటే ఆయన పని చేసే విధానం, ఆయన మన జీవితంలో ఏం చేస్తున్నాడు అనేది. ఆ తర్వాత స్పిరిట్ ఆఫ్ గ్రేస్, చాలా ఇంపార్టెంట్ టైటిల్ ఇది కూడా. మనలో కృప వచ్చేటట్లు చేస్తాడు ఆయన. దేవుని కృప మనం సంపాదించుకునేటట్లుగా ఆయన చేస్తాడు. అందుకే ఆయనకు స్పిరిట్ ఆఫ్ గ్రేస్ అని రాయబడింది. ఆ తర్వాత ఇటర్నల్ స్పిరిట్ అని కూడా ఆయనకు పిలువబడింది. అంటే మనము ఆరంభం నాటి నుంచి యేసుక్రీస్తు రక్షకుడుగా అంగీకరించిన నాటి నుంచి మనల్ని ఇటర్నల్కి చేర్చేంత వరకు, అంతం వరకు కూడా ఆయన వదలకుండా మనలో ఉండి మనకు సహాయం చేస్తుండే. అందుకే నేను నిన్ను విడువను ఎడబాయను అన్నాడు దేవుడు. ఎవరు అసలు విడవకుండా ఉండేవాడు? పరిశుద్ధాత్మ దేవుడే మనలో ఉండేది. ఓకే, సో ఇవి టైటిల్స్ మనం నేర్చుకున్నాం గత వారాల్లో. జస్ట్ మీకు రివిజన్ చేశాను, నేను గుర్తు చేశా. ఈరోజు నేను పరిశుద్ధాత్మ గురించి ఇంకా కొద్ది క్లియర్గా నేర్చుకునే దానికి ఆయనకిచ్చిన సింబల్స్ కూడా మనం తెలుసుకోవడము ద్వారా ఇంకా బాగా క్లియర్గా అర్థం చేసుకోగలం. మీకు ఆల్రెడీ చెప్పా, కేవలము దైవవాక్యంలో నుంచి, బైబిల్లో నుంచి ఆయనకి ఇచ్చిన టైటిల్స్ ద్వారా, సింబల్స్ ద్వారానే పరిశుద్ధాత్మ దేవుని క్లియర్గా మనం అర్థం చేసుకోగలం. కానీ ఇంకా ఏది లేదు మనకు అర్థం చేసుకునే దానికి. గాస్పల్స్ చదివినప్పుడు యేసుక్రీస్తు గురించి మనకు అర్థమవుతుంది. కానీ పరిశుద్ధాత్మ గురించి మీరు చూసినప్పుడు ఈ యొక్క టైటిల్స్, సింబల్స్ ద్వారానే ఆయన ఎవరు, ఏం చేస్తున్నాడు, ఇప్పుడు నా జీవితంలో ఏం చేస్తున్నాడు అని నాకు అర్థమవుతుంది అనమాట. టైటిల్స్తో మీకు అర్థమైంది, టైటిల్స్ చెప్పినప్పుడు ఆయన పనిచేసే విధానం. ఇప్పుడు సింబల్స్ మనం చూసుకుందాం. మొట్టమొదటి సింబల్ పరిశుద్ధాత్మ కొరకు వాడబడింది విండ్ అని వాడబడింది పిల్లలు. ఆయనను గాలితో పోల్చారు. మీరు చూస్తే ఆదికాండం 1వ అధ్యాయంలోనే కదా ఏం రాబడింది, 1-2 వాక్యాలు మీరు చదివినప్పుడు, ఆదికాండం 1-2 వాక్యాలు చదివినప్పుడు మొదట పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ మనకు కనపడడం జరుగుతుంది. ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించెను, భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను,
దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఇక్కడ మీరు హీబ్రూ భాషలో చదివితే రువా అని రాశారు పరిశుద్ధాత్మకి. ఆ తర్వాత గ్రీక్ భాషలో నూమా అని రాశారు. ఈ నూమా రువా అంటే బ్రెత్ అని అర్థం, గాలి అని అర్థం. సో పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ అల్లాడుతున్నాడు అంటే అతన్ని గాలితో పోల్చాడు బైబిల్లో దేవుడు. ఇంకా క్లియర్గా నిజంగా ఆయన గాలిగా ఎక్కడ క్లియర్గా పోల్చబడిందంటే చాలా చోట్ల పోల్చబడింది. యేసు ప్రభువే స్వయాన నికోదేముతో అంటాడు కదా యోహాను సువార్త 3వ అధ్యాయంలో, ఆయన గాలిలాగా పని చేస్తాడని. మరి యేసు ప్రభు కూడా చక్కగా ఇక్కడ 3:8 మీరు చూస్తే యోహాను సువార్త 3:8లో మరి మీకు బాగా తెలుసు అనుకుంటా ఎవరు నికోదేమస్. మరి మత గురువు, మతాన్ని బోధించేవాడు, యూదా మతాన్ని వాళ్ళకు బోధించి బాగా పేరు కలిగిన వ్యక్తి. కానీ ఈ వ్యక్తికి అర్థమైంది, నేను నిజమైన యేసుక్రీస్తు నిజమైన ప్రభు అని, ఆయన నాకు కావాలని, ఆయన ద్వారా విషయాలు తెలుసుకోవాలని చెప్పి రాత్రిపూట రావడం జరిగింది నికోదేమస్ యేసు ప్రభు దగ్గరికి. వచ్చినప్పుడు యేసు ప్రభు అన్నాడు, మీకు నాకు చాలాసార్లు వినింటా మీ భాగం. నికోదేమస్ అంటాడా, నేను దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలా అన్నప్పుడు యేసు ప్రభు అంటాడు ఆయనకి, తిరిగి నువ్వు జన్మించావు అన్నప్పుడు నికోదేమస్కి చాలా అనుమానం వేసింది. నేను మళ్ళా జన్మించేది ఏంటి, నేను ముసలివాడినే, నేను ఈ వయసులో మళ్ళీ జన్మించే తల్లి గర్భంలోకి పోయి మళ్ళీ జన్మించాలా, నేను దేవుని దగ్గర రావాలంటే, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మళ్ళా జన్మించాలా తల్లి గర్భంలో అన్నప్పుడు అక్కడ యేసు ప్రభు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడడం జరిగింది. అక్కడ యేసు ప్రభు పరిశుద్ధాత్మని గాలితో పోల్చడం జరిగింది, విండితో. మీరు చూస్తే నికోదేమస్ అంటాడు, మీరు ఇదే వాక్యంలో 8లో చదివితే, గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దం విందువు గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు, ఆత్మ మూలంగా జన్మించిన వాడును అలాగే ఉన్నాడు అన్నాను. మీరు చూస్తే మీరు గాలిని ఎవరు చూసారో మనం చూడలేం. గాలిని దాని ఎఫెక్ట్స్ చూడగలం, దాని యొక్క ప్రభావం చూడగలం, ఫీల్ చేయగలం. చెట్లు ఆకులు కదిలినప్పుడు మనకు తెలుస్తుంది గాలి వచ్చింది ఇడా అని, కానీ గాలిని మనం చూడలేం. సో నికోదేమస్ యేసు ప్రభు అదే అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి వాడు. మీరు నేను వాక్యం వింటున్నాం, మీకు నాకు బాగా తెలుసు, మనం ఎప్పుడు చూడలేదాన్ని, కానీ ఆయన ఎఫెక్ట్స్ చూస్తున్నాం మనలో. మీకు చెప్తున్నా ముఖ్యమైన ఎఫెక్ట్ ఏమో, నువ్వు ఈరోజు సినిమా హాల్లోనో లేకుంటే చెడ్డ స్థలంలో లేకుండా దేవుని సన్నిధిలో కూర్చొని ఉన్నావంటే పరిశుద్ధాత్మ దేవుని పనే అది. నేను చెప్పాను కదా మీకు, ఎఫెక్ట్స్ చూడగలం కానీ ఆయన చూడలేం. మీలో వచ్చిన ఎఫెక్ట్ ఏంటి? ఈరోజు మీరు యేసుని ప్రభు అంటున్నారు. ఒకప్పుడు విగ్రహారాధనలోనో, ఒకప్పుడు దేవుడు లేకుండా జీవించాం. సో అదే యేసు ప్రభు నికోదేమస్ ఏమన్నా అంటే, గాలి ఏ రీతిగా పని చేస్తుందో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి పని చేస్తాడు కదా. మీకు నాకు బాగా గుర్తుంటుంది, మనము యేసు ప్రభుని ఎరగని రోజుల్లో ఎప్పుడైతే మొదటిసారి యేసు ప్రభు గురించి మీకు చెప్పడం మొదలు పెట్టారో, ఎవరు మీలో పశ్చాత్తాపం తెచ్చిన తెలుసా మీకు? అవును నేను పాపినే, అవును నేను నరకానికి పోయేదానికి సిద్ధంగా ఉన్నా, అవును నా జీవితంలోని ప్రతి పీడకు కారణము నేను దేవుళ్ళు లేకపోవడమే అన్న అదే తర్వాత వెంటనే ఎవరు దేవుడు అన్న విషయాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడే తెలియజేశాడు. ఇవన్నీ మీకు ఎవరు మాట్లాడినట్టు తెలియదు కానీ లోపల జరిగిన పని ఇది. నికోదేమస్ అదే అంటున్నాడు యేసు ప్రభు, గాలి కదా కనపడదు కానీ చాలా పని చేసేస్తుంది గాలి వస్తాయి. సో అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు అలా పని చేస్తాడు. కనపడ్డు కానీ ఆయన ప్రోడక్ట్ ఈరోజు మనమందరం. సో అందుకే చూడండి అపొస్తలుల కార్యం 2:2లో కూడా చాలా మంచి మాట రాయబడింది. అపొస్తలుల కార్యం 2:2లో పరిశుద్ధాత్మ గురించి రాస్తూ, అపొస్తలుల కార్యం 2:2లో క్లియర్గా ఆయన అక్కడ గాలి రూపంలో కిందికి దిగడం చూస్తాం. పెంతెకోస్తు పండుగ దినమున వచ్చినప్పుడు, పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతా నిండెను కదా. మరియు అగ్నిజాలలో వంటి నాలుకలు విభావింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మ నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడలేరు. రషింగ్ విండ్, మైటీ రషింగ్ విండ్. పరిశుద్ధాత్మ రావడము,
ఆయన ఏదో వ్యక్తిగా కనపడడం లేదు, కానీ గాలితో మనకు అక్కడ పోల్చబడింది. సో పరిశుద్ధాత్మ దేవుడు అలా పోల్చబడి, ఈవెన్ పాత నిబంధన గ్రంథంలో కూడా చూస్తే చాలా ప్రాముఖ్యమైన భాగము పరిశుద్ధాత్మ దేవుడు ఒక గాలిని పోల్చడం అనేది హెజ్కేలు గ్రంథం 37లో చాలా ప్రామినెంట్, చాలా అందరూ విని ఉంటారు దాదాపు. హెజ్కేలు గ్రంథం 37లో కదా, అక్కడ దేవుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు పనిచేసే విధానము ఆ యొక్క భాగంలో 37వ అధ్యాయంలో క్లియర్గా ఇంకా బాగా తెలియజేయడం జరిగింది. 37 హెజ్కేలు గ్రంథం 37 మరి 5వ వాక్యము. ఇది దేవునికి హెజ్కేల్కి మధ్య జరుగుతున్న సంభాషణ. హెజ్కేల్ని దేవుడు ఒక ఎముకల లోయలోకి తీసుకెళ్లి అన్ని ఎముకలు, ఎండిపోయిన ఎముకలు అన్ని పడి ఉంటాయి అక్కడ. దేవుడు హెజ్కేల్తో మాట్లాడుతూ, ఈ యొక్క ఎముకలు బ్రతుకుతాయా, దీంట్లోనికి ప్రాణం వస్తుందా అన్నప్పుడు హెజ్కేల్ అంటాడు దేవునితో, నీకు తెలుసు ప్రభువా అని కదా. అక్కడ 5వ వాక్యంలో మనం చదువుకుంటే ఈ మాట రాయబడింది. ఈ ఎముకలను ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోకి జీవాత్మ రప్పించున్నాను. మీరు చూస్తే అక్కడ మరి ఎముకలన్నింటినీ చూపించి దేవుడు అడిగినప్పుడు హెజ్కేల్ అంటాడు, నీకు తెలుసాయా, తన మీదకి తీసుకోడు కానీ నీకు తెలుసా అన్నప్పుడు, మరి ఆ యొక్క వాక్యంలో మనం చదివినాం కదా, దేవుడు అంటాడు, నువ్వు మాట్లాడు ఎముకలతో. మాట్లాడినప్పుడు ఏమైందంట, ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోకి జీవాత్మ రప్పించుచున్నాను అన్నాడు. మరి మీరు చూస్తే ఇక్కడ మరి ఎండిపోయిన ఎముకల్లో ఎప్పుడైతే ఈ మాట అన్నాడో, హెజ్కేల్ ద్వారా దేవుడు పలికించాడో, అక్కడ గాలి ద్వారా మరి ఆ ఎముకలు అన్నీ సమకూర్చబడి దాంట్లోకి జీవం రావడం మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు అలా పనిచేసే దేవుడు పిల్లలు. ఈ ఎముకలన్నీ మనం సరిగ్గా దాన్ని అర్థం చేసుకుంటే ఆత్మీయ అర్థము మనుషుల గురించి మాట్లాడుతూ ఉండేది. ఈరోజు మనం దేవుణ్ణిలో ఉన్నాం, ఒకప్పుడు ఎలా ఉంటామే అలా అటువంటి స్థితిలో ఉంటే మనం చనిపోయి ఉంటే మనం ఈ ప్రపంచం నిజంగా ఈరోజు ఎండిపోయిన ఎముకలతో నిండి ఉంది పిల్లరా. మరి యాక్చువల్గా బైబిల్లో చూసినప్పుడు మరి మనిషి పుట్టుకతోనే మరణంతో పుడుతున్నాడు. ఏ మరణము? ఆత్మీయ మరణం. శరీరం అందంగా ఉండొచ్చు, ముఖం అందంగా ఉండొచ్చు, కానీ ప్రతి మనిషి యొక్క ఆత్మీయ స్థితి ఏంటంటే జన్మతః పాపి కాబట్టి మరి కర్మ కూడా, ఆయన క్రియలు కూడా పాపంతోనే ఉంటాయి. ఆ తర్వాత దేవునికి దూరమై మనిషి పుడుతున్నాడు పిల్లరా, ఆదాము యొక్క సంతానం. ప్రపంచమంతా ఈరోజు అందుకే ఎముకల్లాంటి స్థితి. అయితే మీరు చూస్తే పరిశుద్ధాత్మ దేవుని పని ఏమో తెలుసా, ఈరోజు ప్రతి అటువంటి వ్యక్తిని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చి యేసయ్య ద్వారా వారిలోకి జీవం వచ్చేట్లుగా చేసే పని పరిశుద్ధాత్మది. అందుకే అక్కడ 9వ వాక్యంలో ఏం జరిగింది, అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఎవరి గురించి మాట్లాడదాం? పరిశుద్ధాత్మ గురించి. ఎప్పుడైతే ఆ మాట జరిగిందో, ఆ మాట చెప్పబడిందో, మీరు అక్కడ చదివినట్లయితే మరి ఆ ఎముకలన్నీ ఏ ఎముకతో అవి చేర్చబడి దాని మీదకి నరాలు రావడము, మాంసం రావడము, మరి జీవం వచ్చి నిలబడడం జరిగింది. ఈరోజు హెజ్కేలు గ్రంథము 37:9 మనం చూసుకున్నాం. ఎప్పుడైతే గాలి వీచగా నలుదిక్కుల నుంచి వారందరూ బ్రతికినట్లుగా. అందుకే పరిశుద్ధాత్మ యేసు ప్రభు కూడా యోహాను సువార్త 20:22లో ఒక మాట అన్నాడు, వారి మీద ఊది, శిష్యుల మీద ఊది, మీరు, ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మని పొందుడి. ఊది అన్నప్పుడు గాలి, ఊదినప్పుడు పరిశుద్ధాత్మ పొందుకొని అన్నాడు వాళ్ళతో యేసు ప్రభు. సో మీరు చూస్తే పిల్లరా, పరిశుద్ధాత్మ దేవుడు మహాశక్తి అనేది మనకు అర్థమవుతుంది. ఎంత మహాశక్తి అంటే, మీరు గాలి ఎంత శక్తివంతమైందో మనకు బాగా కనపడుతుంది. మీరు ఎప్పుడైనా చూసింటారు సైక్లోన్ కానీ, హరికెన్ కానీ, ఇక తుఫాన్ టైంలో చూసింటారు మీరు. గాలి ఎంత శక్తి గలది, గాలి ఎంత శక్తి గలదంటే మొత్తం తలకిందలు చేసి పెట్టేస్తుంది కదా. మనం చెట్లు పడేస్తుంది కిందికి, లైట్ పోల్ కిందికి పడిపోవడం చూస్తుంటాం. కొన్నిసార్లు లైక్
ఈ గాలి ద్వారా జరిగే యొక్క నష్టము ఇంతంత కాదు. పరిశుద్ధాత్మ కూడా డివైన్ ఫోర్స్ ప్లరా. మీరు యాక్చువల్గా గాలి యొక్క శక్తి అర్థం చేసుకోవాలంటే ఏరోప్లైన్ని చూడండి. ఏరోప్లైన్లో ఆ యొక్క జనరేటర్ గాలినే జనరేట్ చేస్తుంది. ఏరోప్లైన్లో ఆ గాలి జనరేట్ చేసినప్పుడు ఆ గాలి ఆ యొక్క విమానాన్ని పైకి లిఫ్ట్ చేస్తుంది, ఎంతో బరువైన విమానాన్ని. కారణం ఏమంటే గాలి దాంట్లో జనరేట్ కావడం వల్ల. సో అదేవిధంగా సైక్లోన్ కానీ హరికేన్ కానీ వచ్చినప్పుడు, లేకుంటే తుఫాన్ కానీ, మనం బైబిల్లో చాలాసార్లు చూసుకున్నాం. సముద్రం మీద తుఫాన్ వచ్చినప్పుడు కూడా, నదుల మీద తుఫాన్ వచ్చినప్పుడు గాలి వచ్చినప్పుడు మరి చాలా నష్టం జరగడం మనం చూస్తుంటాం. పరిశుద్ధాత్మ కూడా అంతటి ఫోర్స్ ప్లర్. కానీ పరిశుద్ధాత్మ ఎప్పటికీ నష్టం కలగజేయడు. అట్లా సైక్లోన్ నష్టం కలగజేయచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు పాజిటివ్. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటికీ నష్టం కలగజేయడు. పరిశుద్ధాత్మ దేవుడు లాభమే లాభం. ఆ ఎముకలకి ఎంత లాభం చూడండి. ఈరోజు మీరు నేను కూడా పరిశుద్ధాత్మ ద్వారానే యేసుక్రీస్తుని తండ్రి అనగలుగుచున్నాం, ప్రభు అనగలుగుచున్నాం, నిజమైన దేవుని దగ్గరికి వచ్చి ఉన్నాం. సో పరిశుద్ధాత్మ దేవుణ్ణి అర్థం చేసుకోవాలంటే, ఆయన శక్తిని, ఆయన డివైన్ ఫోర్స్ని అర్థం చేసుకోవాలంటే, మనం గాలిని చూసినప్పుడు చాలా వరకు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో పనిచేసే విధానం అర్థమవుతుంది. అందుకే పరిశుద్ధాత్మ యొక్క సాంగత్యంలో ఎల్లప్పుడూ ఉండాలి. ఎందుకంటే ఆయన మన ద్వారా మైటీ ఫోర్స్లా పనిచేసే దానికి మనలో వచ్చి నివాసం చేస్తున్నాడు. అందుకే ఆయన్ని అర్థం చేసుకోవడానికి గాలిని మనం అర్థం చేసుకున్నప్పుడు, అది పనిచేసే విధానం అర్థమైనప్పుడు మనకు పరిశుద్ధాత్మ శక్తి అర్థమవుతుంది, పరిశుద్ధాత్మ పనిచేసే విధానం అర్థమవుతుంది. అందుకే ఈ సింబల్ గాలితో పరిశుద్ధాత్మను పోల్చారు. అదేవిధంగా బైబిల్లో మీరు చూసినప్పుడు రెండవ సింబల్ పరిశుద్ధాత్మకు వాడబడింది ఏంటంటే అగ్ని అని వాడబడింది, ఫైర్. మత్తయి సువార్త 3:14-11 మీరు చూసినట్లయితే పరిశుద్ధాత్మకు అగ్ని అని కూడా పిలువబడింది పిల్లరా కదా. అక్కడ 3:11 మనం చూసుకుందాం. 3:11 చదివినట్లయితే, మారు మనస్సు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. అందుకే మీరు బైబిల్లో చూసే పాత నిబంధన గ్రంథం కానీ కొత్త నిబంధన గ్రంథంలో చాలా చోట్ల పరిశుద్ధాత్మ దేవుణ్ణి అగ్నితో పోల్చడం జరిగింది పిల్లరా. అర్థమైందా మీకు? ఈ ఇద్దరు పరిశుద్ధాత్మ యొక్క శక్తిని చూపించడానికి చాలా చోట్ల అగ్నితో పోల్చారు. ఎందుకు అగ్నితో పోల్చారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి? ఈజీ అర్థం చేసుకోవడం. ఎందుకంటే అగ్ని ఏం చేస్తుంది? కాల్చి పడేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లోకి వచ్చినప్పుడు ఆయన చేసేది బాగా వినండి, అర్థం చేసుకోండి. పరిశుద్ధాత్మిక పని ఆయన కాల్చి పడేస్తాడు పిల్లరా మనలో ఉన్న ప్రతి చెడ్డ స్వభావాన్ని, పాపపు స్వభావాన్ని. అందుకే యేసుక్రీస్తు రక్షకుడుగా అంగీకరిస్తూనే వెంటనే మనము రోజు రోజుకి మార్పు చూడడం మొదలు పెడతాం మనము. సో పరిశుద్ధాత్మ, అందుకే యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? అక్కడ మనం ఇప్పుడే చదువుకున్నాం, పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. ఎవరు? యేసుప్రభు. ఇక్కడ చిన్న ఇది మీకు అర్థం చేసుకోవాలా, ఎందుకంటే చాలా క్రైస్తవులు ఇది కన్ఫ్యూజన్ ఉంది. కొంతమంది కన్ఫ్యూజ్ చేస్తుంటారు ఈ యొక్క పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ బాప్తిస్మం అంటే. ఎందుకు తెలుసా? చాలామంది మీటింగ్స్ కూడా పెడుతుంటారు, అగ్ని బాప్తిసం. చాలామంది ఇట్లా కూడా చెప్పుకుంటారు, మీరు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్నారు, ఈ మీటింగ్కి వస్తే అగ్ని బాప్తిసం కూడా పొందుకుంటారని. రెండింటిని డివైడ్ చేసి అంటారు. తప్పది, రెండు వేరు కాదు, ఇది ఒకే బాప్తిసమే. అది పరిశుద్ధాత్మ దేవుడు అగ్నిలా అగ్ని బాప్తిసం ఇవ్వడం అంటే అదేదో పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకొని మళ్ళీ ఎక్కడో పోయి మీరు ఎవరితోనో ప్రార్థన చేయించుకుంటే మళ్ళీ అగ్ని బాప్తిసం వస్తుంది కాదు. ఇక్కడ ఏం రాబడి? పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ బాప్తిసం ఇచ్చును. ఎప్పుడైతే మనం బాప్తైజ్ అవుతామో పరిశుద్ధాత్మతో, వెంటనే ఆయన మనలో వచ్చి అగ్నిలా పని చేయడం మొదలు పెడతాడు. సో అందుకనే నేను బాగా అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని. ఎందుకంటే చాలామంది ఈ రెండు బాప్తిసంలుగా చూపిస్తుంటారు. ఈ రెండు బాప్తిసం కాదు, ఒకే బాప్తిసమే. సో అగ్నితో ఎందుకు పోల్చారు పరిశుద్ధాత్మ దేవుని అంటే, మనలో ఉన్న ప్రతి చెడుని కాల్చేవాడు. 12వ వాక్యంలో కూడా చూసుకోండి, బాగా దాని గురించి క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళెమును బాగుగా శుభ్రము
చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరన్న అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. సో మనకేమర్థమవుతుంది? పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మీరు పరిశుద్ధాత్మ బ్యాప్టిజం పొందుకుంటారో శాంటిఫికేషన్ దిక్కు తీసుకెళ్తాడు మిమ్మల్ని. అర్థమవుతుందా పిల్లరా? మిమ్మల్ని మరి ఆ యొక్క పరిశుద్ధమైన జీవితంలో జీవించడానికి మనలో పని చేయడం మొదలు పెడతాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ కొన్ని విషయాలు బాగా అర్థం చేసుకోవాలి. ఈ ఏరియాలో చాలా కన్ఫ్యూజన్ ఉంది క్రిస్టియన్స్కి, దేవుని బిడ్డలకి. ఈ యొక్క ఏరియాలో ఏంటి? శాంటిఫికేషన్ అంటే నన్ను పరిశుద్ధంగా జీవింపజేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు అన్నప్పుడు, చాలాసార్లు నేను కూడా ఆరంభం జీవితంలో సరిగ్గా పరిశుద్ధాత్మ గురించి తెలియనప్పుడు ఎక్కడైనా పరిశుద్ధాత్మ బ్యాప్టిజం అదే సభలన్నా వెళ్ళిపోయే వాళ్ళము. మీరు మరి ఎంతమందికి అనుభవం ఉందో తెలియదు, కానీ నాకు మాత్రం నేను చేసేవాడిని. ఇలా అక్కడ సభల్లో వారు ప్రీచ్ చేసిన తర్వాత మీలో ఎవరైనా బలహీనతలు ఉన్న వాళ్ళు, మరి పరిశుద్ధంగా జీవించవలసిన వాళ్ళు ముందుకు రండి, మీకోసం మేము ప్రార్థన చేస్తామన్నప్పుడు నేను చాలాసార్లు అడిపోయి నిలబడినా. వాళ్ళు ప్రార్థన చేసే వాళ్ళు చేయబెట్టే, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్న ప్రతి చెడుని కాల్చివేయను గాక కదా. మనం కూడా చాలాసార్లు నమ్ముతున్నాం పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్న చెడుని కాల్చేస్తాడు. ఇప్పుడే నేనే చెప్పాను మీకు, అందుకే అగ్నితో పోల్చారని. కానీ చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే ఇక్కడ అమ్మ వింటున్నారా? చిన్న కన్ఫ్యూజన్ ఏమంటే, ఎవరైనా చేయి పెట్టి ప్రార్థన చేశానంటే పరిశుద్ధాత్మ దేవుడు అప్పటికప్పుడు వచ్చి కాల్చేస్తాడు, ఇంకా నేను పరిశుద్ధంగా జీవిస్తాను అనుకుంటారు. అలా జరగదు. అందుకే చాలామంది క్రైస్తవులు అలా నమ్ముతారు కాబట్టి బలహీనంగా జీవిస్తున్నారు. వాళ్ళేమనుకుంటారంటే, వినండి, ఆ బ్రదర్ ప్రార్థన చేస్తాడు, ఇప్పుడు చేయబెట్టి పరిశుద్ధాత్మ దేవుడు కాల్ చేస్తాడు, ఇంకా బయటికి పోతూనే నేను ఏ పాపం చేయకుండా బ్రతుకుతాను అనుకుంటాడు. అందుకే జరగదు. అందుకే ఎంత ప్రార్థన చేయించుకున్నా పాపాలు చేస్తూనే ఉంటారు, తప్పులు చేస్తూనే ఉంటారు, బలహీనతల్లో ఉంటారు. ఎందుకు క్రైస్తవులు? ఎందుకంటే మీరు అనుకున్నట్లుగా ఏదో ఎవరో ప్రార్థన చేసినంత మాత్రాన పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేసి కాల్ చేయడు, ఇంకా నువ్వు వెంటనే ప్యూరిఫై అయిపోయి నువ్వు పాపం చేయకుండా ఉండలేవు. అది కాదు అక్కడ రాయబడింది. ఏంటంటే నీ భాగం ఉంది దాంట్లో, అన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆటోమేటిక్గా చేసుకోవడం. ఏంటంటే ఇక్కడ అసలుగా అర్థం చేసుకోవడము, మీకు నాకు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే పాపాన్ని కాల్చేదానికి సహాయం చేస్తాడు. నీ చేతిలో నా చేతిలో ఉంది. అది చూడండి, రోమిలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ అధ్యాయం తీయండి. ఆడ పౌలు బాగా ఈ విషయాన్ని మనకు క్లియర్గా రాయడం జరిగింది. 6వ అధ్యాయం ఏంటి? ఆయన కాల్చివేస్తాడు మనలో ఉన్న చెడ్డనంతటిని. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. ఇది ఎలా చేస్తాడో చూడండి, ఆ ప్రాసెస్ మనం అర్థం చేసుకోవాలా. 6:11 నుంచి 13 రోమిలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11 నుంచి చదువుతున్నాను. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తునందు సజీవులుగాను మిమ్మల్ని మీరు ఎంచుకొనుడి. ఆ తర్వాత చూస్తే, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్టుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపము ఏలనీయకుడి. 13 మీరు మీ అవయములను దుర్నీతి సాధనలుగా పాపమునకు అప్పగింపుకుడి. అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయములను నీతి సాధనలుగా దేవునికి అప్పగించుడి. పౌలు రాస్తాడు ఏంటి? ఇవన్నీ మీలో పాప స్వభావం కాల్చివేయాలంటే మనల్ని మనం ఎంచుకోవాలా. ఏమని ఎంచుకోవాలంట? నేను పాపమునకు చచ్చిపోయి ఉన్నాను, నేను నీతి కోసం బ్రతుకుతున్నా అంటే ఏంటి? దీన్ని అర్థం చేసుకునే విధానం ఏంటంటే, ఏంటి పౌలు చెప్తున్నానంటే, నీకు ఇప్పుడు యేసుక్రీస్తుని ప్రభువుగా రక్షకుడుగా అంగీకరించిన తర్వాత మీలో నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అంతేకాకుండా మనల్ని పాపం మీద జయించే శక్తి మనకి ఇవ్వబడింది ఇప్పుడు. యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించక ముందు ఏ మనిషి కూడా పాపం చేయకుండా ఉండడం అనేది కష్టం, చేత కాదు అతనితో. నేను చాలాసార్లు ఈ ఉదాహరణ చెప్పాను. మామిడి చెట్టు మామిడికాయలు కాయకుండా ఉంటుందా? అట్లా పాపంలో ఉన్న మనిషి పాపం చేయకుండా ఉండలేడు, ఎంత ప్రయత్నం చేసినా కూడా. కానీ మీకు నాకు ఏం జరిగిందో తెలుసా? అదే ఇక్కడ పౌలు చెప్పాడు. ఇప్పుడు నేను యేసుక్రీస్తు రక్షకుడుగా అంగీకరించిన తర్వాత మనలో పాపం చేయకుండా ఉండే
శక్తి సామర్థ్యం మనలో వచ్చి నివాసం చేస్తుంది. అదే పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని. నువ్వు నేను పాపానికి నో అని చెప్పాలా, అప్పుడు మన ద్వారా దాన్ని కాల్చేస్తాడు ఆయన. మనం నో అని చెప్పే శక్తి ఉంది ఇప్పుడు లోపల. అందుకే ఇప్పుడు అక్కడ మనం చదువుకున్నాం కాబట్టి ఇప్పుడు 11లో, అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను, మనం చనిపోయాం పాపాన్ని, దేవుని విషయమై క్రీస్తు సజీవులుగా ఉన్నట్లు ఎంచుకొనిడి. 17 చూడండి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపం ఏలని. ఇక్కడ ఎవరి పని ఇది? నా పని. నువ్వు నేను చేయాల్సిన పని. సింపుల్గా చెప్పాలంటే రెఫ్యూజ్ చేయాలి ఆ పాపాన్ని. నేను చేయను దీన్ని, నాకొద్దు ఇది, నేను ఇలా జీవించాను, నేను దేవునికి పుట్టి ఉన్నా, నేను దేవుణ్ణి ఇమిటేట్ చేసేదానికి ఉండేది భూమి మీద అన్నప్పుడు పాపానికి మీ మీద అధికారం ఉండదు. పాపం శత్రువు తీసుకొస్తాడు. అనేక పరిస్థితుల ద్వారా నువ్వు పాపం చేయడానికి నీ దగ్గరికి అవకాశాలు వస్తాయి. కానీ నీకు ఇప్పుడు ఏం శక్తి ఉందంటే, అన్యునికి మనకున్న పెద్ద తేడా ఏమో తెలుసా? వాడు నో అనలేడు ఇప్పుడు, ఎందుకంటే పాపానికి దాసుడే ఉన్నాడు. నువ్వు నేను పాపానికి కాదు దాసులం, నీతికి దాసులమే ఉన్నాం. మనం నీతిమంతుడు, మన స్పిరిట్ కొత్తగా చేయబడింది. అంతేకాకుండా పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఇప్పుడు నో అని చెప్పేసి సామర్థ్యం ఉంది. అందుకే నో అని చెప్పాలా. అందుకే చూడండి, నిన్న కూడా నేను చదివి మీకు చూపించా. నా బాధ్యత ఇది నో అనడం. 1 పేతురు 2వ అధ్యాయంలో నిన్న సాయంత్రం నేను చర్చిలో ఈ యొక్క మాటను చదివాను మీ ముందు. 1 పేతురు 2వ అధ్యాయం చూడండి. 1 పేతురు 2వ అధ్యాయంలో ఏం రాయబడింది? ప్రభు దయాలు, 2వ అధ్యాయం 1వ వాక్యం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాడలా సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్తమైన దూషణ మాటలు మాని. మనం చేయాలి. ఇది నోట్లో వస్తాయి, బ్యాడ్ లాంగ్వేజ్ వస్తుంది మీకు నాకు. లేదంటే ఎవరైనా చేసినప్పుడు ఈ మాట అందామా అనే భావన మనలో వస్తుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు లోపల నుంచి అంటాడు, నో చెప్పక మాట, అలా మాట్లాడకు. కానీ నువ్వు కోఆపరేట్ చేయాలి. ఆయన కాల్చాలంటే నీ అలవాటుని, చెడ్డ అలవాటుని నువ్వు అనాల, నో నేను చేయను, నేను ఆ మాట అనను, ఆ వ్యక్తితో నేను ఇలా తిట్టను, అలా మాట్లాడను. అందుకే కదా ఇక్కడ ఏం రాబడింది? సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారను, అసూయను, దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలన ఆపేక్షించుడు. ఇప్పుడు ఏం చేయాలంటే నిర్మలమైన పాలన ఆపేక్షించాలా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి, క్లియర్ అయిపోయింది. ఈయన పిల్లరా, ఆయన అగ్ని ఉన్నాడు మీలో. పరిశుద్ధాత్మ దేవుడు అగ్నిలా పాపాన్ని కాల్చడానికి ఉన్నాడు. దానికి నువ్వు కోఆపరేట్ చేయాలి పరిశుద్ధాత్మతో, లేకుండా ఆయన్ని గ్రీవ్ చేసినోడు అవుతావు. నువ్వు పరిశుద్ధాత్మని దుఃఖపరచకూడదు అని రాయబడింది. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు లోపలుండి నువ్వు పాపం చేసే పరిస్థితి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, చేయకో, నేను నీకు సహాయంగా ఉన్నా. నువ్వు నో అన్నప్పుడు నీకు బలం ఇస్తాడు ఆయన. పాపం చేయకుండా ఉండగలం మనం ఇప్పుడు. అందుకే బయట వాళ్ళు ఎవడైనా పాపం చేస్తే, వాళ్ళు ఇట్లా చేశారు బ్రదర్, నేను అందుకే అట్లా చేశాను. నో, నీకు ఆయనకి ఎంత తేడా ఉంది తెలుసా? ఆయనకి చీకటి అని పిలుస్తుంది బైబిల్, నీకు వెలుగు అని పిలుస్తుంది. ఆయన తనను బెలియాలంటుంది బైబిల్, నిన్ను క్రీస్తు అంటుంది. ఎందుకో తెలుసా? నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. పాపం చేయకుండా శక్తి నీకు ఇవ్వబడింది. నువ్వు నీ అవయవాల్ని నీతికి దాసులుగా ఉపయోగించమంటుంది బైబిల్. అందుకే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22 నుంచి ఏం రాయబడింది చూడండి. వినాలి మీరు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశలను చెడిపోయి మీ ప్రాచీన స్వభావం వదులుకొని, మా అర్థమవుతుంది మీకు? ముందు స్వభావాన్ని మనము వదిలేయమంటుంది బైబిల్. పరిశుద్ధాత్మ దేవుడు లోపల నుండి కాన్స్టెంట్గా మీతో మాట్లాడుతూ అంటాడు. మీకు అర్థమవుతుందా? చాలాసార్లు మనం అనుకుంటాం, ఎవరో చెప్తానులే ఏడో బయట అనుకుంటాం. లోపల కంటిన్యూగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంటాడు. ఇక్కడ ఏమైనా రాబడి చూడండి, 23, మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై, మనం నూతనపరచబడిన వారమైనాం, నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలిగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొని. ఎవరు చేయాలి అది? నేను చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు, నేను ధరించుకోవాలి. ఎవరు స్వభావము? సినిమాటర్ స్వభావం కాదు. చాలామంది వాళ్ళకి మాట్లాడతారు, వాళ్ళకి గడ్డం పెట్టుకుంటారు, వాళ్ళకి క్రాఫ్ పెట్టుకుంటారు. బైబిల్ మనకి ఏం డిమాండ్ చేస్తుంది తెలుసా? దేవుణ్ణి పోలిన స్వభావం ధరించుకోమంటుంది. ఆయన చేస్తున్నాడు కాన్స్టెంట్గా మనకి. విన్నారు కదా? అందుకే ఏమంటుంది కింద చూడండి,
25లో మీరు చూస్తే, మనము ఒకరికొకరము అవయములై ఉన్నాం కనుక మీరు అబద్ధం ఆడటం మాని. ఎవరు పని చేయాలా? అబద్ధం ఆడేది ఎవరు మానాలా? బ్రదర్, నేను ఎంతో ప్రయత్నం చేస్తాను కానీ అబద్ధం ఉండలేకపోతాను అంటారు చాలామంది క్రైస్తవులు. అందుకే అది కాల్చబడదు. నువ్వు ఎప్పుడైతే చెప్తావు నేను అబద్ధం చెప్పను, నీకు శక్తి ఉంది అబద్ధం చెప్పుకుని ఉండే శక్తి, వాళ్ళకి లేదు అది. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు సార్? అది కాల్చేస్తాడు, నీలో అబద్ధం చెప్పే గుణాన్ని కాల్చేస్తాడు. అందుకే ఫైర్ అని పిలువబడింది పరిశుద్ధాత్మ దేవునికి. అందుకే యేసుప్రభు అంటాడు, నేను పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిసం ఇస్తానని. మనకు అది జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడు ఫైర్లా లోపల ఎందుకున్నాడంటే, అగ్నిలా పనిచేయడానికి ఎందుకున్నాడంటే, నువ్వు అన్నావు అనుకో నేను అబద్ధం చెప్పను, నువ్వు చెప్పకుండా ఉండే శక్తి ఇచ్చేదానికి ఉండేది. అందుకే అక్కడ బైబిల్ అనేది, అబద్ధం చెప్పొద్దు, అబద్ధం మారటం మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను. కోపపడుడి కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. నేను చెప్తున్నా సింపుల్గా, కోపం చేయడు కానీ పాపం చేయొద్దంటే ఏమో అని అర్థము. కోపం పడితే నువ్వు ఖచ్చితంగా పాపం చేస్తావని అర్థం. మన చేత కాదు. అందుకే కోపాన్ని మనం శత్రువుగా ఎంచుకోవాలి. అప్పుడు కోపాన్ని ఎప్పుడు కూడా దగ్గర తీసుకోకూడదు. ఎందుకు తెలుసా? కోపానికి సాతానికి లింక్ ఉంది. ఆడేం రాబడింది తెలుసా? సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచిండి నీకుడి, అపవాదికి. ఎందుకంటే ఖచ్చితంగా అదే జరిగేది చాలా కుటుంబాలు, భార్యాభర్తల మధ్యలో, అంటే కుటుంబాల అన్నదమ్ముల మధ్య. అందుకే ఇది భయంకరమైన పాము ఇది కోపం అనేది. ఇంకో చోట ఏం రాబడింది యాకోబు గ్రంథంలో, దేవుని నీతి నువ్వు నెరవేర్చలేవు కోపంగా ఉంటేగిన. కోపపడకని బైబిల్ అంతా మీరు చూస్తే నూతన సృష్టి కొరకు ముఖ్యంగా రాబడిన పదం ఏదో కోప్పడుకుడి. నూతన సృష్టి అయిన మనం. ఎందుకంటే దేవుడు పని చేయలేడు మీతో, నువ్వు కోపంగా ఉంటే. కోపంగా ఉన్న వాళ్ళతో దేవుడు ఏం పని చేస్తాడు చెప్పండి? కోపిస్తూ. పరిశుద్ధాత్మ స్వరమే వినలేవు నువ్వు. కోపం అందుకే చాలా ఈడియట్ హ్యాబిట్, చాలా మూర్ఖత్వమైంది అది. మీరు చూస్తే ఆ తర్వాత 27 నుంచి చూసుకుంటూ పోతే, అపవాదికి చోటీకుడి, దొంగిల్ వాడు ఇక మీద దొంగిల్ అక్కర్లేదు, అక్కర కలిగిన వారికి పంచిపెట్టకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయి కష్టపడవలను. ఆ తర్వాత మీరు చూస్తే ఆ తర్వాత మీరు 5:1 చూస్తే చాలా మంచిగా మాట రాయబడింది, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. సో అగ్ని, పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని అంటే చాలామంది పెద్ద కన్ఫ్యూజన్ ఏమంటే, నేను పోయి ప్రార్థన చేయించుకుంటాను, అగ్ని పరిశుద్ధాత్మ దేవుడు దిగి కాల్చేస్తాడని. ఎస్, కానీ నీ కోఆపరేషన్ లేని కాల్చేది ఎట్లా? అందుకే అమ్మ ఇంటన్నారా, పాపాన్ని అసహించుకోవాలి పిల్లరా. ఈ జీవితంలో ఏదాన్ని ఎక్కువ అసహించుకోవాలంటే పాపాన్ని ఒక రూల్గా పెట్టుకోవాలి. మీరు ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి పాపాన్ని అసహించుకోండి. అందుకే దావీదుకి నేను చాలాసార్లు చెప్పాను, 139వ కీర్తన మీరు ఎవరైనా చదవండి, 22 ఇంగ్లీష్లో చాలా బాగా రాయబడింది. దావీదు ఏమన్నాడు తెలుసా? అక్కడ దావీదు అంటాడు, నేను అసహించుకుంటా ఏదాన్ని, దేవుడు అసహించుకునే ప్రతి దాన్ని అసహించుకుంటా అంటాడు. హార్ట్ఫుల్లీ ఐ హేట్ వాట్ గాడ్ హేట్స్. అర్థమవుతుంది మీకు? అర్థమవుతుంది ఏమి దావీదు అంటాడేది? అందుకే దేవునికి ఇష్టడు దావీదు, అందుకే కింగ్ అయ్యాడు దావీదు. సౌలు జగాన్ని దావీదు తీసుకుని, ఎందుకు తెలుసా? సౌలు పాపాన్ని ప్రేమించేవాడు పిల్లరా. సౌలు పాపాన్ని ప్రేమించేవాడు. దావీదు గుండెల నిండా అసహించుకునేవాడు పాపాన్ని. అది మనం చేసినప్పుడు అగ్ని నిజంగా, పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని రూపంలో సమస్తాన్ని కాల్చేస్తాడు మనలో. నేను డిసిజన్ తీసుకోవాలా, నేను కోప్పడను, నేను డిసిజన్ తీసుకోవాలా, నేను దొంగతనం చేయను, నేను డిసిజన్ తీసుకోవాలా. పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు, నేను సక్సెస్ఫుల్ అవుతాం. గుండెల నిండా అసహించుకున్నాడంట. ఓకే, మీరు చూస్తే పిల్లరా, అందుకనే పరిశుద్ధాత్మని కన్జ్యూమింగ్ ఫైర్ అన్నారు. అపొస్తలుల కార్యం 2:13 మీరు చూస్తే, అపొస్తలుల కార్యం 2:3 చూడండి, అక్కడ కూడా ఏం రాబడిందో యేసు ప్రభు అయిన పరిశుద్ధాత్మ గురించి. అపొస్తలుల కార్యం 2:3, అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 3వ వాక్యం మీరు చూసినట్లయితే అక్కడ కూడా పరిశుద్ధాత్మని ఏ విధంగా చూపబడింది ఎవరు చదువుతారు? 2:3. ఓకే, 2వ అధ్యాయం 3వ వాక్యం మీరు చూసినట్లయితే, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వాక్శక్తి అనుగ్రహించుకొలది అనే భాషలతో మాట్లాడాలి. చూసారు ఇక్కడ మీరు?
ఇక్కడ చూడండి డిఫరెన్స్ ఏమైందో. ఇదే పేతురు అక్కడ లేచి యేసు ప్రభు గురించి సాక్షిగా నిలబడి వాళ్ళతో అంటున్నాడు, మీరే యేసు ప్రభుని సిలువ వేసి చంపండేది అని. ఇదే పేతురు కొంత సమయం ముందు ఏం చేశాడు? యేసు ప్రభు ఎవరో తెలీదు అన్నాడు. ఎన్నిసార్లు? 3 మారు తెలీదు అన్నాడు. 3 సార్లు తెలీదు, నాకు యేసు ప్రభు తెలీదు అన్నాడు. అంతేకాదు, మీరు చూస్తే బైబిల్లో ఆ తర్వాత దాక్కున్నాడు పేతురే కాదు, శిష్యులంతా దాక్కుని వాకులు వేసుకొని భయపడుకుంటూ ఉన్నారు. అయితే ఈ వ్యక్తి ఎందుకు మారాడా? ఎలా అలా చేంజ్ అయ్యింది ఈ వ్యక్తిలో? ఈ వ్యక్తి అలా చేంజ్ కావడానికి అంటే ఇంత భయపడేవాడు ఎవరితో? వాళ్ళతోనే భయపడ్డాడు. వాళ్ళ ముందర నిలబడి మీరే సిలువ వేసిన యేసు ప్రభుని అన్నాడు. కారణం ఏమంటే మీరు చూస్తే చూడండి, మీరు నేను బాగా అర్థం చేసుకోవాలి పిల్లరా. ఇంత గొప్ప శక్తి మనకి ఇవ్వబడింది, పరిశుద్ధాత్మ శక్తి. ఎందుకు క్రైస్తత్వంలో అనేక మంది బలహీనంగా ఉన్నారంటే, పేతురు ఎలా అయితే ట్రాన్స్ఫార్మ్ అయినాడో అలా ట్రాన్స్ఫార్మ్ కావాలంటే మీరు నేను ఒక పని చేయాలా. ఈయన ఏం చేశాడు? ఆ స్థితి నుంచి ఈ స్థితికి రావడానికి కారణం మీకు తెలుసా? మీకు చూడండి, 1:5 ఏమన్నాడు యేసుప్రభు? ఏమన్నాడు? అపొస్తలుల కార్యం 1:5 యేసుప్రభు ఏమన్నాడంటే, వీళ్ళతో యోహాను నీళ్లతో బాప్తిజం ఇచ్చాను కానీ కొద్ది దినముల్లోగా పరిశుద్ధాత్మలో బాప్తిజము పొందిదురా నేను. ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారు? ఆ మాట వినిన తర్వాత 12వ వాక్యంలో మీరు చూస్తే, అప్పుడు వారు ఒలివల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళి, ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది కదా. ఆ తర్వాత ఏం చేశారు? ఎందుకు అలా మారాడినా అది నేను చెప్తున్నా మీకు. యేసుప్రభు అన్నాడు వీళ్ళతో, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మీ మీదికి దిగుతాడు అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, మీరు 14వ వాక్యంలో చదవండి, బాగుంది. వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. మీరు చూస్తే ఆ యొక్క సమయంలో ఏం జరిగింది? 2వ అధ్యాయం 1వ వాక్యంలో మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు రావడమే జరిగింది. ఆ తర్వాత నిజంగా అగ్నితో కాల్చబడ్డాడు పేతురు. భయం కాల్చబడింది, అనుమానం కాల్చబడింది. మొత్తము యేసుప్రభుతో ఉండే యేసుప్రభు ఎరగనన్న యొక్క స్వభావం కాల్చబడింది. అంటే ఏం చెప్తున్నా ఏనండి, మీరు నేను యేసుక్రీస్తుని అక్షరుగా అంగీకరిన తర్వాత కొంతమంది అనుకున్నట్లేదో మతం పుచ్చుకున్నానని చెప్పి ఇష్టానుసారం నువ్వు దేవుని యొక్క సంగతులు లేకుండా పోతే నువ్వు పాపాన్ని కాల్చలేవు. వీళ్ళు ఏం చేశారంటే, యాకోబు కదా పాత నిబంధన గ్రంథంలో దూతతో పెనుగులాడినట్లుగా, దేవునితో పెనుగులాడినట్లుగా పేతురు ఆ తర్వాత దేవుని దగ్గర కూర్చున్నారు వాళ్ళు ప్రార్థనలో. అంటే ఏం చెప్తున్నారంటే, దేవునితో నువ్వు క్లోజ్ రిలేషన్లో ఉన్నప్పుడే ఆ యొక్క ప్రతి పాప అలవాటు కాల్చేసుకుంటూ పోతాడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో. ఒకరోజు ఎలా నిలబడతావంటే, ఎవరన్నా కూడా భయం లేకుండా నువ్వు యేసు ప్రభు కొరకు సాక్షిగా నిలబడగలవు. నువ్వు యేసుక్రీస్తుని అక్షరంగా అంగీకరించుకొని ఇదేదో మతంలే అని చెప్పేసి లూజ్ లైఫ్ జీవిస్తున్నావు అనుకో, బైబిల్ చదవక ప్రార్థన చేయక, నీకు అసలుకి దాని గురించి ఆశ లేదు. నీకు చాలామంది నేను చూశాను బ్లరా, ఆశ ఉండదు. నేను మీకు ఛాలెంజ్ చెప్పగలను, కొద్ది రోజుల తర్వాత ఎనికి వెళ్ళిపోతారు. ఇది భయంకరమైన ఆత్మీయ యుద్ధం. నువ్వు యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత నిన్ను చల్లబరిచేదానికి ప్రయత్నాలు అనేకం జరుగుతాయి. సాతాను శక్తులు ప్రయత్నం చేస్తా మిమ్మల్ని చల్లబరిచేదానికి. నా బాధ్యత ఇది. వీళ్ళు చేసినట్లుగా వాళ్ళు ప్రార్థనలో ఉన్నారు. అందుకే ఒకరోజు ఏమైందంటే, ఆ భయపడిన పేతురు బలమైన పేతురుగా మారి యేసు ప్రభువుకు సాక్షిగా నిలబడ్డాడు. సో అది అగ్ని చేసే పని. పరిశుద్ధాత్మ అగ్ని రూపంలో మన జీవితంలో చేసే పని. ఓకే, ఈ రెండు కలిసి వెళ్తాయి, పరిశుద్ధాత్మ అగ్ని. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి కాలుస్తూ పోతుంటాడు ఏదాన్ని, ప్రతి చెడుని. అది పరిశుద్ధాత్మ చేసే పని. అందుకే చాలా క్లోజ్గా ఉండాలి మనం పరిశుద్ధాత్మతో. పరిశుద్ధాత్మతో క్లోజ్గా ఎవరుంటారు? దేవునితో క్లోజ్గా ఉండాలి. ఎప్పుడు ప్రార్థనలో, బైబిల్ చదవడంలో, దేవుని పనులలో ఎట్లయితే మనం ఉన్నాం, యవ్వనస్తులు మనం చూస్తున్నాం. ప్లరా ఇదేదో ఎవరో ఫాస్టర్ ఫోర్స్ చేస్తున్నాడు, రమ్మంటున్నాడు, ఇది అది అట్లా ఎప్పుడు తీసుకోకూడదు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు నడిపించే విధానం. అందుకే ఎప్పుడు ఆత్మీయ అగ్నిలో ఉండాలి. మనం చూసుకున్నాం నిన్న మొన్న, నేను చెప్పాను, నేను 7 సంఘాల గురించి చెప్పినప్పుడు యేసు ప్రభు 2 సంఘాలని బాగా మెచ్చుకున్నాడు యేసు ప్రభు. ఒక సంఘం అయితే సారడీస్ సంఘం కానీ, లవోదికాయ సంఘం కానీ, పర్గమస్ సంఘం ఏమైపోయింది? లోకంలో కలిసిపోయారు వాళ్ళు.
మీరు నేను అలా ఉండకూడదు. సో అలాగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి అగ్నితో పోల్చడం జరిగింది. మూడోది, పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీటితో పోల్చడం జరిగింది పిల్లరా. సింబల్స్ ఇవి మనం నేర్చుకునేది. ఈ సింబల్స్ ద్వారానే మనము పరిశుద్ధాత్మ దేవుని క్లియర్గా అర్థం చేసుకోగలం, ఆయన పని అర్థం చేసుకోగలం, ఆయన ఏం చేస్తున్నాడు మనలో లోపల. ఇప్పుడు మనతో లోకంలో ఏం పని చేస్తున్నాడు ఆయన? ఎముకల్ని లేపుతున్నాడు ఆయన, నలుదిక్కుల నుంచి లేపుకొని వస్తున్నాడు. చచ్చిపోయిన ఎముకల్లో జీవం పోసాడు అక్కడ, హెజ్కేలు గ్రంథం 37. ఇక్కడ నీళ్ళలా కూడా పనిచేస్తాడు ఆయన. యోహాను సువార్త మీరు 7వ అధ్యాయం చదివితే అక్కడ యేసుప్రభు పరిశుద్ధాత్మ నీళ్ళతో పోల్చాడు. యేసుప్రభు స్వయాన అన్నాడు, ఏమన్నాడు? 37, 39, 37, 38, 39 చదువుతాను చూడండి. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనాను దప్పికొని నెడలా నా ఎద్దకు వచ్చి దప్పి తీర్చుకొని వలెను. నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనం చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసం ఉంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఆ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడలేదు. ఓకే, చూడండి, యేసు ప్రభు నీటితో పోలుస్తున్నాడు. నేను వింటున్నారా? యేసు ప్రభు ఏదాంతో పోల్చాడు? బైబిల్ తీసుకుని చూసుకోండి, రెఫరెన్స్ చూస్తే ఏదాంతో పోల్చాడు యేసు ప్రభుని? పరిశుద్ధాత్మ దేవుడిని యేసు ప్రభు నీటితో పోలుస్తున్నాడు. ఏమన్నా? ఎవడైనాను దప్పికొని నెడలా నా ఎద్దకు వచ్చి ఏం తీసుకోవాలంట? ఆ యొక్క ప్రవహించే నీటిని ఆమె నీటితో పోల్చేది. ఏం తెలుగులో? నా ఎద్దు దప్పి తీర్చుకొని వలెను. ఆయన కడుపులో నుండి ఏమవుతుందంట? జీవజల నదులు. మంచి ఉదాహరణ ఎవరు బైబిల్లో? జీవజల నదులు ప్రవహించిన స్త్రీ ఎవరు? సమరయ స్త్రీ ఎలా ఉండింది? పాపంలో ఉండి 5 మందిని పెళ్లి చేసుకొని 6వ అంతా ఉంది. చూడండి ఎంత భయంకర స్థితిలో ఉందో. ఎంత లోకానికి విరోధంగా లేకుంటే దేవునికి విరోధంగా ఉంది ఆమె. కానీ మీకు తెలుసు ఏం జరిగిందో? జీవజల నదులు ప్రవహించి ఆమెలో నుంచి. ఎందుకంటే ఆమె ఎక్కడికి వచ్చింది? ఆ యొక్క జీవనది ఇచ్చే ప్రభు దగ్గరికి వచ్చింది. మీరు చూసి కొంచెం సమయంలోనే ఆమె ఎప్పుడైతే యేసుప్రభుతో మాట్లాడిందో, జీవనది అంటే ఏంటంటే ఆమె కుండను విడిచిపెట్టి ఊరిలోకి పోయి చెప్పినప్పుడు ఆమె సంతోషాన్ని చూసి, ఇంత పాపాత్మురాలు ఎప్పుడు దుఃఖంలో జీవించేది, ఈమె ఊరిలోకి వచ్చేది కాదు, ఇటువంటిది ఇంత సంతోషంగా ఉంది అని ఆ యొక్క పట్టణస్థులు ఆయన చూసి వచ్చారు యేసుప్రభుని. అదే యేసుప్రభు అంటాండేది. ఆమెతోనే అన్నాడు యేసుప్రభు, నేను ఎవరో నువ్వు తెలుసుకుంటే నీలో నుంచి ఏం ప్రవహిస్తాయి? జీవజల నదులు. అర్థమైందా పిల్లరా? అయితే ఇక్కడ ఒక మాట కొద్దిగా 39వ వాక్యం మీరు చూసినప్పుడు, తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. ఏంటి అది? దానికి అర్థము, ఇంకా యేసు ప్రభు చనిపోలేదు, అందుకే అంతవరకు ఇంకా ఆత్మ అనుగ్రహింపబడలేదు. ఎందుకంటే జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మీరు నేను. యేసు క్రీస్తు చనిపోయి ఆయన రక్తము ద్వారా కడగబడిన తర్వాతే పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలో నివసించగలడు. మన హృదయాలు పాపంతో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించలేడమ్మా. పాపంతో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించలేడు. అందుకనే అప్పుడు యేసుప్రభు ఆ మాట అన్నాడు. ఏమని? యేసు ఇంకను మహిమపరచబడలేదు, అంటే యేసు ఇంకా చనిపోలేదు, పాతి పెట్టబడి 3వ దినం తిరిగి లేలేదు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా మనుషుల్లోకి రాలేదు. పెంతెకొస్తు దినమందు వచ్చాడు. ఎందుకంటే ఆయన చనిపోయి లేచిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు పంపడం జరిగింది. ఎందుకంటే ఆయన చనిపోయి లేచిన తర్వాత ఇక్కడేమైంది? భూమి మీద మన హృదయాలు కడగబడి ఆయన కొరకు ఉండేదానికి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి. సో అది దానికి అర్థం. ఓకే, సో మీరు చూస్తే పాత నిబంధన గ్రంథంలో కూడా పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీటితో పోల్చడం జరిగింది. దేవుని కోరిక మనలో ఏంటంటే, యేసయ్య కోరిక ఈ పరిశుద్ధాత్మ దేవుడు జీవనదిలా ప్రవహించాలని. అప్పుడే ఇతరులకు మనం ఎఫెక్ట్ చేయగలం. పాత నిబంధన గ్రంథంలో మీరు చూస్తే హెజ్కేలు గ్రంథంలోనే పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీళ్ళతో పోల్చినప్పుడు ఒక మంచి భాగం రాబడి. చూడండి, హెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయంలో మీరు చూస్తే హెజ్కేలు గ్రంథం 47లో అక్కడ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఏ విధంగా పోల్చాడు, మనకు ఆ యొక్క పరిశుద్ధాత్మ అనుభవము ఎంత అవసరం చూడండి. అతడు 47:1 నుంచి
అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరపు తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచునెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి పక్కన కింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవుదారిని బయట గుమ్మమునకు తోడుకుని వచ్చాను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి పక్కన నీళ్లు ఉబికి పారుచునెను. ఇప్పుడు చూడండి, వినండి, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క పని మనలో ఎట్లా ఉంటుందో. నీటితో పోల్చడము ఎందుకు పోల్చాడు పరిశుద్ధాత్మ దేవుని నీటితో? ఆ మనుష్యుడు కొలనూల చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ళ గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండల లోతుండెను. కలిసి నీళ్ళు చీలమండలం తెలుసు కదా, యాంకిల్ డీప్ నీళ్ళలోకి తీసుకెళ్ళాడు ఈ వ్యక్తిని, ఎజికేల్ని. తీసుకెళ్ళిన తర్వాత ఏం జరిగిందో చూడండి. ఆయన మరి 1000 మూరల కొలిచి నీళ్ళ గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళు లోతుండెను. నీళ్ళు ఎక్కడికి వచ్చాయంట? మోకాళ్ళ లోతుకు వచ్చాయి. అయితే ఆ తర్వాత చూస్తే ఇంకను ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ళ గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండెను. అంటే ఇక్కడ ఈ నడుము వరకు వచ్చాయి. ఆ తర్వాత ఏమైంది? ఆయన ఇంకనూ 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిరి లోతై నేను దాటలేనంత నది కనబడెను. దాటి వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది ఆయను. యాక్చువల్లీ పరిశుద్ధాత్మ దేవుని గురించి అని చెప్పబడింది బ్రదర్. ప్రతి క్రైస్తవునికి దేవుడు కోరుకునేది ఇదే. ఏం తెలుసా? నువ్వు అనుక్షణము దేవుణ్ణిలో ఇలా ముందుకు వెళ్ళి పరిశుద్ధాత్మలో ఈదాలను. నేను చాలామందికి చీలమండలు కాళ్ళ యాంకిల్ డీప్లోనే నడుస్తాను. అది దేవుని ఇష్టం లేదు. ఎప్పుడు నువ్వు మునుగుతావు, ఎప్పుడు నువ్వు ఈదలాడతావు పరిశుద్ధాత్మలో అంటే నువ్వు పరిశుద్ధాత్మే కనపడతాను నీళ్ళే. ఇంకా ఎప్పుడు జరిగేది అది. నువ్వు అక్కడ రాశారు, మీరు చూసారు ఏం రాశారు అక్కడ? ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఈదలాడే వ్యక్తి ఏం చేస్తున్నాడు అక్కడ? మీరు చూస్తే ఆ వ్యక్తి ఏంటన్నారా, స్టాప్ కాలేవు చోట. స్పిరిచువల్ లైఫ్ స్టాగ్నెంట్ అయిందంటే నీ లైఫ్లో నువ్వు సక్సెస్ కాలేవు. స్పిరిచువల్ లైఫ్ ఎప్పటికి కూడా పైకి తీసుకొని పోవాలి మనం. ఆ వ్యక్తి నడుస్తున్నాడు పిల్లరా. ఆ వ్యక్తి చీలమండల లోతుకు వచ్చినప్పుడు చాలేవా నాకేంటే, ఈరోజు చాలామంది ఆడికి వచ్చినాక చాలే సార్, కొద్దిగా లోకంలో కూడా బతుకుతాము, కొద్దిగా దేవునిలో బతుకుతాం. లోకంలో దేవునిలో బతికితే నీకు టేస్టే ఉండదు. చల్లనీళ్ళు వేడి నీళ్ళు తాగితే ఎవడన్నా టేస్ట్ వస్తుందా? ఏదో ఉడితాతేనే టేస్ట్ వచ్చేది. అందుకే యేసుప్రభువు అన్నాడు, నులివెచ్చగా ఉండకని. స్పిరిచువల్ లైఫ్ ఏంటో తెలుసా మీకు? రోజు ముందుకు వెళ్ళే లైఫ్ పిల్లరా. చీలమండలి నుంచి సాటిస్ఫాక్షన్ ఉండకూడదు. ఏదో కొద్దిగా వాక్యం తెలిసినే బాగానే ప్రాటలు చేస్తూ నో. ఆయన మోకాల్లో తెల్లాడు, కానీ మోకాల్లో కూడా ఆయన ఉండలేదు. దేవుడు ఎప్పుడు కూడా మీకు స్టాగ్నెంట్ చేయడు. దేవుడు ముందుకు తీసుకెళ్తాడు. ఆ వ్యక్తి ఇంకా 100,000 కొలనులు కొలిచిన తర్వాత ఇంకా ముందుకు నడిపిస్తుంటే ఏజ్కెళ్ళి వెళ్తున్నాడు. ఈ వ్యక్తి వెళ్తున్నాడు, నేను వెళ్ళాలా. చివరికి నడుముకు వచ్చినప్పుడు కూడా ఆయన ఆగలే. ఎంతవరకు వచ్చిందంటే మునిగిపోయే పరిస్థితికి వచ్చాడు ఆయన. అదే పరిశుద్ధాత్మ యొక్క దేవుని యొక్క కోరిక మనలో. మనము పరిశుద్ధాత్మలో ఈదలాడాలి పిల్లరా. చాలామంది మీరు చూస్తే రక్షణ పొందుకొని పరిశుద్ధాత్మలో ఈదాలు అనేది కోరిక లేకుండా ఏదో రక్షణ పొందుకున్నామో, చర్చికి పోయేస్తున్నామో, అప్పుడప్పుడు బైబిల్ చదువుతున్నామో కదా. ఎంతమంది మీకు తెలుసా, ఓసారి పిల్లరా ఏదైనా మీటింగ్ పెట్టండి మన అనంతపురంలోనే. హలో, ఎవరుంటారు దాంట్లో? ఆ మీటింగ్లో ఎక్కువ అంతా క్రైస్తవులే ఉంటారు. ఆడ చెప్పే అతను ఈదలాడుతున్నాడు, నువ్వు ఎప్పుడు ఈదుతావు? కొంతమంది 30 ఏళ్ళైనా 40 ఏళ్ళైనా అదే దీంట్లో ఉంటారు. కానీ మనం అలా ఉండకూడదు పిల్లరా. మనం ఉండేది ఈడ మన ద్వారా అనేక మంది పరిశుద్ధాత్మని దేవుణ్ణి తెలుసుకునే దానికి ఉండేది. మనం ఉండేది ఈడ దేవుణ్ణి ఇమిటేట్ చేసేదానికి ఉండేది. అది ఎప్పుడు జరుగుతుందంటే నీ ఆత్మీయ ఆకలి దప్పి నీకు నువ్వే పెంచుకోవాలా. మీకు చాలాసార్లు చెప్పాను, డెవిల్ యొక్క స్ట్రాటజీ ఏమంటే నువ్వు నీకు ఆ ప్యాషనే లేకుండా చేయాలని.
వాడు లేనివన్నీ చూపిస్తూ ఉంటాడు మీకు అబద్ధాలని, దాంట్లో మీకు గొప్ప సాటిస్ఫాక్షన్ ఉందని. ఇది లేదు ప్లారా. ఆలోచించండి. ఐ మీన్ లైక్ యేసుప్రభుకు దగ్గర రాకముందు మరి పాపంలో జీవించినప్పుడు, పాపంలో జీవించి ఏ మనిషి అన్నా తృప్తిగా ఉంది నా జీవితమయ్యా అని చెప్పేవాడు ఎవరు ఉన్నారా? పాపంలో ఉండే ప్రతి మనిషి మీకు బయటికి చెప్పడు, కానీ ఎప్పుడెప్పుడు బయట పడదామా కోరుకుంటా అంటారు వాళ్ళు. ఇప్పుడు దేవుని తెలుసుకున్న మీకు నాకు ఈడ నిలబడిపోయినామనుకో, రక్షణ పొందుకొని అసలైన దేవుని ఆనందాన్ని మనం పొందుకోలేపులేరా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు మనలో వచ్చి ఉన్నాడంటే, ఇప్పుడు మనం ఆ యొక్క నీళ్ళలో ఈదాలా అని. అందుకే ఆ డిజైర్ కలిగి ఉండాలి మీరు నేను. తండ్రి నన్ను ఈదేదానికి సహాయం చేయి, నేను కేవలము మోకాల్లో తొద్దు నాకి. పరిశుద్ధాత్మ దేవుడు ఎటువంటి వాడంటే నువ్వుతో ఎప్పుడు మాట్లాడాలని కోరుకుంటాడు ఆయన. ఆయనే దేవుడు. ఇప్పుడు నేను రాను నెక్స్ట్ వీక్లో, నా తర్వాత నెక్స్ట్ వీక్లో బహుశా నేను చెప్తాను మీకు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో కాదు పిల్లలు, స్వయం దేవుడు. ఆయన ఎవరో కాదు, యేసుప్రభు. ఆయన కోరుకునేది ఏమో తెలుసా? ఆయనలో మీరు మునిగిపోల ఈదాలని, ఆయనలో ఉండాలని, ఆయన మీ ద్వారా ఆయన కనపడాలని కోరుకుంటాడు. సో అందుకనే ఆయనకి నీళ్ళతో పోల్చాడు. ఆ తర్వాత 4వ సైన్ ఏంటంటే బైబిల్లో పరిశుద్ధాత్మను పోల్చడం. చూడండి, ఇప్పుడు సైన్స్ ఇవి చూసుకుంటాం, సింబల్స్ చూసుకుంటాం, టైటిల్ తీసుకుంటాం. రానున్న దినాల్లో చాలా బలమైన విషయాలు ఉన్నాయి పిల్లల పరిశుద్ధాత్మ గురించి. మీరు అర్థం చేసుకుంటే చాలా ఫైర్ బ్రాండ్గా మనం జీవించవచ్చు, ఇతరుల కొరకు మనం చాలా గొప్ప బ్లెస్సింగ్గా మారచ్చు, గొప్ప గొప్ప కార్యాలు మనం చేయొచ్చు. చూడండి, 4వ సింబల్ ఏంటంటే పావురంతో పోల్చారు పరిశుద్ధాత్మని. లూకా సువార్త 3వ అధ్యాయం 22 మీరు చదివినట్లయితే, లూకా సువార్త 3వ అధ్యాయం 22లో పరిశుద్ధాత్మ శరీర ఆకారంతో పావురం వలె ఆయన మీదికి దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడువు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. చూసారా, పరిశుద్ధాత్మ దేవుడు ఏ రూపంలో వస్తున్నాడు? పావురం రూపంలో. ఇక్కడ చాలామంది డౌట్ ఏం తెలుసా, పరిశుద్ధాత్మ దేవుడు పావురం అనుకుంటారు. పరిశుద్ధాత్మ దేవుడు పావురం కాదు. చాలామంది ఆయన పావురం అని పావురం ఫోటో పెట్టుకొని అలా చూస్తుంటారు క్రైస్తవులు. అక్కడ ఏమంటున్నాడు ఆయన? పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీదికి వచ్చాను. అంటే పావురం వచ్చాను కాదు, పావురం వలె. అంటే ఇప్పుడు వాళ్ళకి సంజాయించాలి, ఆడ కూర్చున్న వాళ్ళందరికీ. ఆమె బాప్తిజం ఇస్తాడు యోహాను, అందరికీ వర్ణించాలంటే ఎట్లా వర్ణిస్తాడు? పరిశుద్ధాత్మ దిగాడు ఆయన మీదకి అని వర్ణించాలి. ఎట్లా వర్ణిస్తాడు? అందుకే పావురం వలె అంటున్నాడు. పావురము వచ్చి దిగలే అన్నాడు. ఆ పావురం వచ్చి దిగలేదు. చాలామంది పావురం పెట్టుకుని ఉంటారు ఈ కాలంలో. సో పావురంతో ఎందుకు పోల్చారంటే, ఇక్కడ ఆ ఆకారంలో ఎవరు వచ్చి దిగారు ఆయన మీదకి? పరిశుద్ధాత్మ దేవుడు. ఆ తర్వాత యోహాను సువార్త 1:32 చదువు, ఎందుకంటే ఇది మీకు క్లియర్ కాల. ఆయన మీద దిగడం అని రాశాడు ఇక్కడ లూకా, కానీ యోహాను ఇంకా క్లారిఫై చేస్తాడు దాన్ని నేనుగా ఏంటి జరిగింది ఆ రోజు అని. 1:32 మీరు చదివితే, మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగు వచ్చుట చూచితని ఆత్మ ఆయన మీదే నిలిచెను. అప్పుడు ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీద నిలిచిపోయాడు. ఏంటి దీనికి గుర్తు? ఎందుకు పావురాన్నితో పోల్చారంటే, దేవుడు ఆడ రిప్రజెంటేషన్, తన తరఫున నా రిప్రజెంటేటివ్ అంటున్నాడు. అందుకే అక్కడ ఏం చదువుకున్నాం మనము 3:22 లూకాలో, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తాను. ఈయన నా రిప్రజెంటేటివ్ అంటున్నాడు దేవుడు ఆకాశం నుంచి. అక్కడ ట్రినిటీని మీరు చూడొచ్చు బైబిల్లో. ఈ స్థలంలో మీరు త్రిత్వాన్ని చూడొచ్చు. ఎవరు? తండ్రి మాట్లాడుతున్నాడు, యేసు ప్రభు ఇక్కడ ఫిజికల్లీ నిలబడుకున్నాడు. ఎవరు దిగుతున్నారు ఆయన మీద? పరిశుద్ధాత్మ దేవుడు. ఈ స్థలంలోనే ట్రినిటీని మనం చూడగలం. దేవుడు ఏమంటున్నా అంటే, ఈయన నా రిప్రజెంటేటివ్, ఈయన ద్వారా రక్షణ నేను తీసుకురాబోతున్నాను. అందుకే ఆ తర్వాత మీరు చూస్తే ఇది ప్రూవ్ చేశాడు లూకా. అందుకే అపొస్తలుల కార్యం 10:38 మంచి మాట రాయబడింది. ఏం జరిగింది? పరిశుద్ధాత్మ దిగుతూనే యేసు ప్రభుకి 10:38 అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినది. దేవుడు ఆయనకు తోడై ఉండను కనుక ఆయన మేలు చేయించు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత ఏమైంది?
ఆయన రిప్రజెంటేటివ్గా దేవుడు పంపించాడనే దానికి పరిశుద్ధాత్మ పావరం రూపంలో వచ్చాడు. ఆ తర్వాత యేసుప్రభు కూడా లూకా సువార్త 4:18 చూసి నేను అభిషేకింపబడ్డాను పరిశుద్ధాత్మ ద్వారా. ఏం చేశాడు? ఆ తర్వాత సువార్త చెప్పడం మొదలుపెట్టాడు, దురాత్మను తీయడం మొదలుపెట్టాడు, అద్భుతాలు చేయడం మొదలుపెట్టాడు. మీ మీద నా మీద కూడా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు దిగుడు మన మీద. ఈరోజు మనం యేసుక్రీస్తు రక్షకుడుగా రానున్న దినాలు మనం చూసుకుందాం ఏ రీతిగా మనలోకి పరిశుద్ధాత్మ అభిషేకం జరుగుతుందో. మనకి పరిశుద్ధాత్మ బ్యాప్టిజంలో మనం ఉన్నామని ఎవరైనా లేకుండా అడగాల పరిశుద్ధాత్మ బ్యాప్టిజం. అది రానున్న దినాల్లో మీకు చూపిస్తాను బైబిల్లో నుంచి. సో మీరు నేను కూడా ఈరోజు దేవుని రిప్రజెంటేటివ్స్ పిల్లరా. అందుకే యేసుప్రభు అన్నాడు తర్వాత ఆయన పైకి పోయేటప్పుడు, నేను తండ్రి నన్ను పంపించిన రీతిగా మిమ్మల్ని పంపిస్తున్నాను అన్నాడు. నేను పోవడం మంచిది, మీ మీదకి ఎవరు వస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడని. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేస్తున్నట్లరా. మనం కూడా దేవుని రిప్రజెంటేటివ్స్. అందుకే 2 కొరింథీ 5:20 మనం అంబాసిడర్స్ అని పిలువబడింది. ఈరోజు అదే పరిశుద్ధాత్మ దేవుడు, యేసుప్రభు మీద ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మన మీద ఉన్నాడు. ఇంకోటి, ఎందుకు పావురంతో పోల్చాడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి? చాలా ముఖ్యమైన పాయింట్ అది. ఎందుకు పావురంతో పోల్చాడు? దీని గురించి బైబిల్లో రాయబడింది. మత్తయి సువార్త 12 చూడండి. ఎందుకు రాయబడింది? ఎందుకు పావురంతో పోల్చారంటే ఆయన గుణం, పరిశుద్ధాత్మ గుణము, నేచర్ ఎట్లాదో మీరు చూడండి. ఎందుకంటే ఒక క్రైస్తవుడికి పరిశుద్ధాత్మ నేచర్ తెలుసాలా, ఆయనకి ఇష్టమైంది ఇష్టం లేనిది ఏందో మీకు నాకు అర్థం కావాలా. చూడండి ఏం రాయబడిందో 12వ అధ్యాయం 18-20. ఎందుకు పావురం రూపంలో పోల్చారంటే, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణంకి ఇష్టడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మను ఉంచెదను, ఈయన అన్యజనులకు న్యాయవిధిని ప్రచురం చేయను. ఇప్పుడు వినండి ఎందుకు డౌతో పోల్చింది. 19th వర్డ్ చాలా ఇంపార్టెంట్ వర్డ్స్. ఈయన జగడమాడడు. అమ్మా అర్థమవుతుందా? కేకలు వేయడు, వీధులలో ఈయన శబ్దం ఎవరికి వినబడదు. మీకు నేను చెప్తున్నా పిల్లరా, వినండి. దేవుని బిడ్డలైన మీరు నేను, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు పావురం రూపంలో పోల్చారంటే, పరిశుద్ధాత్మ ఒక క్వైట్ అనిమల్ పిల్లరా, క్వైట్ బర్డ్. అది దానికి కారణం కూడా ఉంది పరిశుద్ధాత్మ పోల్చడానికి. అందుకే యేసుప్రభు మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత ఎలా జీవిస్తున్నాడు అంటే, యేసుప్రభు ఈయన జగడము ఆడడు, కేకలు వేయడు. మీకు చాలా చెప్తున్నాను, నీకు మీరు కేకలు వేయండి అంటే ఎవరి మీద నడసండి, ఆ తర్వాత మీరు చూస్తే చాలా లోపల బాధేస్తుంది మీకు. అయినది ఎప్పుడన్నా అనిపించిందా? కేకలు వేసిన తర్వాత, కొట్లాడుకున్న తర్వాత, ఐ మీన్ లైక్ ఫ్రెండ్స్ లేకుంటే భార్య భర్తలో కేకలు వేసుకుని అది చేసిన తర్వాత చాలా పీస్ఫుల్గా ఉంటుందా? లోపల జాయ్ఫుల్గా ఉంటుంది కదా. ఎప్పుడు అదే చేయబుద్ధి అవుతుందా? నిజంగా నువ్వు యేసు ప్రభువుని రక్షకుడు అంగీకరించి ఉంటే, నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే, నువ్వు గట్టిగా అరిచినా కూడా నీకేం కావడం లేదనుకో, నువ్వు బాప్తిజం పొందుకున్న డౌటే. పరిశుద్ధాత్మ బాప్తిజం నువ్వు జగడం ఆడలేవు. నువ్వు ఇప్పటికీ అందరితో కొట్లాడుకుంటా అది ఇది చేస్తున్నావు అంటే, ఒకటి నువ్వు పరిశుద్ధాత్మ దేవుని బాగా బాధ పెడతావు, దుఃఖపరుస్తున్నావు. ఆయన ఏం చేయడానికి గట్టిగా అరిసేవాడు కాదంట, కేకలు వేడు, వీధులలో ఆయన శబ్దం ఎవరికి వినబడదు. మన శబ్దము కొంతమంది అరిస్తే ఏమైంది మీరు నమ్ముతారు లేదో, నేను పుల్పిట్ మీద నేను పాస్టర్ మీకు చెప్తానా, అనేక మంది దగ్గర పోయినప్పుడు ఆయన పక్కింటి వీళ్ళు క్రైస్తవుల గురించి, ఏం క్రైస్తవులు బ్రదర్ వాళ్ళు 24 గంటలు కొట్లాడుతూనే ఉంటారు. వాళ్ళు హిందువులు చెప్పడం విన్నా, వేరే మతస్థులు. ఎక్కడ పరిశుద్ధాత్మ దేవునికి వాళ్ళ ఇళ్ళలో పని స్థలం ఉంది చెప్పండి? వీధుల్లో వినపడదు ఆయన శబ్దము. అందుకే యేసుప్రభు శబ్దం ఎప్పుడు వినపడేది కాదు. ఆయన కొట్టినప్పుడు కూడా ఆయన ఎప్పటికీ జగడం ఆడనివాడు, ఆ తర్వాత కేకలు వేయనివాడు. నువ్వు ఇంట్లో కయ్యో అన్నాను అనుకో, గట్టిగా అరుచుకుంటలేడు. ఐ మీన్ ఈవెన్ గట్టిగా మాట్లాడడం కూడా మంచిది కాదు. పరిశుద్ధాత్మ దేవునికి చాలా దుఃఖం అవుతున్నాయి. కొంతమంది గర్వంతో నిండి ఇంట్లో, ముఖ్యంగా భర్తలు, నేను చూసాను, నా చెవులారా విన్నా. మారాల పిల్లరా. నేను ఇప్పుడే చూపించాను మీకు. చీలమండల్లో మనం ఉండొచ్చు, ఒకప్పుడు మోకాళ్ళలో ఉండొచ్చు, కానీ జీవితాంతం అట్లా ఉండడము, నీ లైఫ్ బాగుండదు, నీ కుటుంబం బాగుండదు, నువ్వు సక్సెస్ కాలేవు. నువ్వు ఈదేలాడే దినానికి రావాలా. మనమంతా దాని నుంచి వచ్చాం. మనం ఆరంభించడం ఎవరు లేవు, మనం కేకలేని వాళ్ళము. మన శబ్దం వీధులు బాగా వినపడేదే, కానీ అది ఎంతకాలం అని. పరిశుద్ధాత్మ దేవుడు నీలో
వచ్చి ఉన్నాడు. చాలా బాధపడతాడు ఆయన. ఎదుటోడు బాధపడతాడో కాదు కానీ నువ్వు నేను నడిచినప్పుడు బాధపడతా అనేది లోపల పరిశుద్ధాత్ముడు. అందుకే నీకు చాలా బాధేస్తుంది, ఆనందం ఉండదు. నిజమైన క్రైస్తవులకి ఇది ఈ ఫీలింగ్ ఎప్పుడు అవుతుంది కదా. పుట్లాడుకుంటాం భార్యాభర్తలము, ఆ తర్వాత బాగుండదు సారీ చెప్పేంత వరకు. సారీ చెప్తే ఏమవుతుంది? మీరు చూసారు ఎప్పుడైనా ఎవరితోనే కొట్లాడుకొని అలుగుతాం, మాట్లాడుకొని ఉంటాం మనం చర్చిలో బ్రదర్ సిస్టర్తో. వాళ్ళు కనపడినప్పుడంతా ఏమవుతుంది? ఏదో ట్రైన్లు పరిగెత్తినట్టుంది లోపల. ఎందుకన్నా విన్నాడా భూమి మీద ఈ వ్యక్తి అనిపిస్తుంది. కొంతమంది చర్చిలే వదిలేస్తారు వాళ్ళని చూడలేక. ఎంత డర్టీ లైఫ్ అది. కానీ మంచి లైఫ్ ఏదో తెలుసా? యేసయ్య చూడండి, ఎవరన్నా ఈ లోకంలో కొట్లాడడానికి యోగ్యుడు ఎవరన్నా ఉంటే యేసుప్రభు ఒకడే. ఆయన ఏం చేసేవాడు తెలుసా? చూడండి, ఆయన యొక్క గుణము మొదటి పేతురు 2:21 చూడండి. ఎవరన్నా మొదటి పేతురు 18:20 చదువుకున్నాం మనం ఇవన్నీ. 20 కూడా చదువుతాను. 19 చదువుకున్నాం. 20 విజయం మందుటకు న్యాయవిధిని ప్రబలం చేయుటకు ఈయన నలిగిన రెల్లును విరువడు. మత్తయి సువార్త చదువుతాను మనం 12:20లో. ఈయన నలిగిన రెల్లును విరువడు, మక్కమక్కలాడుచున్న అవిసనారను ఆర్పడు. చూసారా, అటువంటి ప్రభువు పరిశుద్ధాత్మ దేవుడు అట్లా చేస్తాడు. ఈ మొదటి పేతురు 2లోకి రండి. యేసు ప్రభు యొక్క పరిశుద్ధాత్మకి ఎందుకు పోల్చాడంటే, పావురంతో ఎందుకు పోల్చారంటే ఆయన యొక్క గుణం, పరిశుద్ధాత్మ యొక్క గుణం. చూడండి, మొదటి పేతురు 2:21 క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలో ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. యేసు ప్రభు మనకి మాదిరి ఉంచిపోయాడు పిల్లరా. మాదిరి ఉంచిపోయాడు పిల్లరా. అమ్మ, యేసు ప్రభు ఏం మాదిరి ఉంచిపోయాడు? అందుకే నువ్వేం డౌట్ పడాల్సిన పనిలే. ఆ పక్కోడు ఏమన్నాడు, ఎదురోడు ఏమన్నాడు, అన్న ఏమన్నాడు, తమ్ముడు ఏమన్నాడు, ఏం చేయాలో అర్థం కాలేదు బ్రదర్ నాకు. మా అన్న ఎప్పుడు తిడతా అంటాడు, లేకుంటే మా ఆఫీసులో నన్ను ఎప్పుడు చూసినా కూడా క్రిటిసైజ్ చేస్తా అంటారు, లేకుంటే అందుకే మాదిరి ఉంచిపోయాడంటే యేసు ప్రభు ఎలా బ్రతకాలని. ఏం మాదిరి ఉంచిపోయాడు చూడండి. మీకు కూడా 21 క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలు ఎందుకు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఏం మాదిరి? ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటమునో లేదు పిల్లరా. మీకు మాట చెప్తాను, సీక్రెట్ ఏడా, నోట్లో ఏ కపటమో లేదు. ఆ తర్వాత చూడండి, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకున్నాను. నోరు చూడండి యేసు ప్రభుది. ఒక వాక్యం చదవండి, యాకోబు గ్రంథం చదవండి. యాకోబు గ్రంథము చూడు, యాకోబు ఏమంటాడు? నోట్లో మాటలు ఎంత ఇంపార్టెంట్. బైబిల్ అంతా వర్డ్స్ గురించి రాయబడింది. జేమ్స్ 3:9 నుంచి చదువుదాం చూడండి. మాటలో ఎటువంటి మాటలు, మన మాటలలో ఎంత శక్తి ఉందో. 9 చూడండి. అమ్మ వింటున్నారా? 3:9 అండి, ఏం పర్లేదు. 3:9 దీనితో తండ్రి అయిన ప్రభువుని, అమ్మ వింటున్నారా? ఏం చేస్తామంట నాన్న? వినాలి 4 గురించి, మాటల గురించి. 9లో ఏం రాబడింది? 9లో దీనితో తండ్రి అయిన ప్రభువుని స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా. ప్లీజ్ అర్థం చేసుకోండి బైబిల్ ఏం చెప్తుందో. మనిషి ఎవరంట? దేవుని పోలికలో ఉన్నాడు మనిషి. యూ కాంట్ లైక్ నీ పదాలను ఇష్టానుసారం వాడికి లేదు. వినండి ఏమవుతుందో రాయబడింది. వినండి మంచిగా వినండి, చాలా ముఖ్యమైనది. దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోటి నుండి ఆశీర్వచనము శాపవచనము బయలువెళ్ళునా? నా సహోదరులారా, ఇలా ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు తెలుసా? వినండి ఇప్పుడు ఏమంటాడో. నీటి బుగ్గలో ఒకే జల నుండి తీయని నీరును చేదు నీరును ఊరునా? నా సహోదరులారా, అంజీరపు చెట్టున ఒలివ పండ్లైనను ద్రాక్ష తీగైనను అంజురపు పండ్లైనను కాయునా? వింటానండి. అట్లే అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్ళు ఊరునా? అంటే ఒకటే రావాలి నోట్ల నుంచి, ఆప్షన్ లేదు. దాన్ని గర్వం అంటాం. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఎవరైనా సింపుల్ మనుషుల్ని చూస్తే ఇష్టానుసారం మాట్లాడదు, పెద్దోళ్ళు వస్తే మాత్రం చాలా హంబుల్గా ఉంటారు. అదే హిపోక్రసీ. నువ్వు ఎవరైనా సరే, మనిషి దేవుని పోలికలో ఉన్నాడు. ఆడైనా మొగైనా ఆటోతోనైనా కలెక్టర్ అయినా కండక్టర్ అయినా ఎవడైనా నాకు తెలిసాల్సింది పరిశుద్ధాత్మ దేవుని మోసుకొని తిరుగుతున్న దేవుని లోపల ఉన్నాడు. మనిషి దేవుని పోలికలో ఉన్నాడు. అందుకే పౌలు అంటాడు, నేను క్రీస్తులా చూస్తాను ప్రతి ఒక్కరిని అని.
అలా చూడకుండా ఏమైంది తెలుసా, అలా చూడుకోకుండా నిన్ను ప్రౌడ్లో పెట్టి మనుషులకు విరోధంగా మాట్లాడించేది ఎవరో తెలుసా? కింద చదవండి, క్లియర్ చేశాడు యాకోబు. మీలో జ్ఞాన వివేకం గలవాడెవడు? వాడు జ్ఞానంతో కూడిన సాత్వికతం గలవాడై. అంటే నాలుక మాట్లాడే విషయంలో ఏముండాలా? సాత్వికత్వం. యేసుప్రభు సాత్వికుడు. వినండి, ఇప్పుడు తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియను కనపరచవలను. అయితే మీ హృదయములో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధంగా అబద్ధం ఆడవద్దు. ఈ జ్ఞానం పైనుండి వచ్చినది కాదు, పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైన దయ్యముల జ్ఞానం ఇది. డెవిల్ స్పిరిట్ ఈస్ స్పీకింగ్ త్రూ యువర్ లైఫ్ ఇఫ్ యు ఆర్ స్పీకింగ్ ఈవిల్ లాంగ్వేజ్. ఇది ఎవరి జ్ఞానము? దయ్యాల జ్ఞానం. అదే కాక భూ సంబంధమైంది. నీ ఫ్రెండ్స్ మాట్లాడుతూ ఉండొచ్చు, నీ ఆఫీస్లో నీ రిలేటివ్స్ మాట్లాడుతూ ఉండొచ్చు, నువ్వు వాళ్ళని ఫాలో చేసేదానికి వీలు లేదు. నీలో ఒకే రకమైన జలం బయటికి రావాలా. నువ్వు దేవుణ్ణి దాంతోనే స్తుతిస్తావు, పాటలు పాడి దాంతోనే ఎలా నువ్వు శపించగలవు, మనిషిని ఎలా జగడమాడగలవు, ఎలా ఈవిల్ లాంగ్వేజ్ వాడగలవు, ఎలా కోపపడగలవు, ఎలా నువ్వు ప్రౌడ్తో మనిషితో జీవించగలవు. ఈ దయ్యాల జ్ఞానం. అయితే కింద చూడండి ఏం జ్ఞానం కావాలో మనకి. 16లో ఏలైనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచకార్యముండును. సో అందుకే యేసుప్రభు అన్నాడు, నేను మీకు మాదిరి ఉంచిపోతానని. వినండి ఇప్పుడు. అయితే పైనుండి వచ్చి జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది. నువ్వు మాట్లాడే లాంగ్వేజ్ ఎట్లా ఉండాలా? సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతో నిన్నది, మంచి ఫలముతో నిండి. అంటే ఏం తెలుసా మంచి ఫలాలు ఏడున్నాయి? లవ్, పీస్, జాయ్, గుడ్నెస్, కైండ్నెస్, జెంటిల్నెస్, మీక్నెస్. 9 ఫలాలు అవి ఉండాలి మనలో. అది పైనుంచి వచ్చేది. దీనికి విరోధంగా నువ్వు ఏ లాంగ్వేజ్ వాడుతున్నా పావురం ఏమవుతుంది? పావురం ముందర మీరు సౌండ్ చేశారనుకోండి, పావురం ఉండలేదు. పావురం అటువంటి పక్షి, చాలా దానికి క్వైట్నెస్ ఉండాలి, అప్పుడే ఉంటుంది అదే. అంటే పావురము పరిశుద్ధాత్మ అని చెప్పడంలే, కానీ పరిశుద్ధాత్మ దేవుడు అట్లే. నువ్వు గ్రీవ్ చేసే మనిషి అయితే ఆయన దూరం ఉంటాడు నీతో. ఎందుకంటే నువ్వు గ్రీవ్ చేస్తానేది ఎవరిని? ఆయన్ని. ఆయన బలవంతం చేయడు, నీ ఇష్టం అంటాడు. ఆపద్దినమందో కష్టమైపోతుంది. అందుకే ప్రౌడ్ని చాలా అసహించుకుంటాడు దేవుడు. సో ఏం నేర్చుకుంటానా మనము? పావురాన్ని ఎందుకు పోల్చారు పరిశుద్ధాత్మ దేవుడు అంటే, ఈరోజు నువ్వు నేను అర్థం చేసుకోవాలి ఆయన పని చేసే విధానం. నీలో నాలో ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఆయన యేసుప్రభుతో ఎందుకు నడిచాడు క్లోజ్గా? యేసుప్రభు జగడమాడాడు. యేసుప్రభు స్వరం వీధుల్లో వినపడేది కాదు. హీఈస్ ఎ క్వైట్ పర్సన్, క్వైట్ స్పిరిట్ ఉండేది ఆయనలో. పరిశుద్ధాత్మ దేవుడు అందుకే ఆయనలో ఏం చేసేవాడు? ఆయన దయ్యాలు అతను చూసి అరిచేటివి. ఎందుకో తెలుసా? క్వైట్ స్పిరిట్ చాలా ఇంపార్టెంట్ స్పిరిట్ లాగా. నువ్వు ఆడ జగడం ఆడుకుంటా తిట్టుకుంటా పోయి దయ్యాల ముందర పోయి ఏం చేస్తావు? నువ్వు దయ్యాల జ్ఞానాన్ని వాడుతున్నావు. మారాల మనందరూ ఆ స్థితిలో ఉంటే ఒకప్పుడు. కానీ దేవుడు కోరిక ఏం తెలుసా? మనం మునిగిపోవాలని. చీలమండల వరకు వద్దు, నడుము వరకు వద్దు. నడుము వరకు ఎవడన్నా నీళ్ళలో ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? రామకృష్ణ ఉండింటాడు, నువ్వు ఉంటావు రెడ్డప్ప. నడుము వరకు ఎవరైనా ఉన్నారు నీళ్ళల్లో? ఏమైతే అంటారు లైఫ్ తెలుసా మీకు? మీరు ఎవరు ఉండదు, అది ఆడపిల్లలు మీరాడు ఉంటారు. మీరు ఉన్నారు కదా, ఎట్లుంటుంది? షేక్ అయితే ఉంటుంది లైఫ్. నిలబడండి కెనాల్లో పోయి మధ్యలో నీళ్ళల్లో వీటి వరకు ఉంటే బాబ్ది ఊగుతా. కానీ అదే లోపల పోయినాం అనుకో, ఎక్కడికన్నా చేరచ్చు కదా ఈత వచ్చిన వాళ్ళు. హోలీ స్పిరిట్ ఈజ్ మనం కలిసి ఉన్నదానికి వచ్చాం. కలిసి జీవించడానికి వచ్చాడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు. నా ఆత్మ పరిశుద్ధాత్మ ఒకటే ఉంది. నేను మీకు ఒక సీక్రెట్ చెప్తున్నా, ఎప్పుడు పరిశుద్ధాత్మ దుఃఖపరచకండి. మీరు యూ విల్ బి ఏ విక్టోరియస్ పర్సన్. దయ్యాలు మిమ్మల్ని చూసి ఉండలేవు. ఫైనాన్సెసా మీ మీద వచ్చి పడతాయి. హెల్తా, మీ బాడీలో హెల్త్ క్రియేట్ చేసే పని ఎవరిదో తెలుసా? 8-11 చదివితే హెల్త్ ఇచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు గ్రీవ్ చేస్తే ఎట్లా వస్తుంది హెల్త్ నీకు? 8-11 చూడండి.
హీ ఈస్ దేర్ టు రైజ్ అప్ యువర్ మోర్టల్ బాడీ. నేను మీకు మా ఇంట్లో మాట్లాడుకుంటే చెప్పాను, నేను నిజం చెప్తున్నాను మీకు. నేను ఏ ఓవర్ వెయిట్ కానీ, ఏ సిక్నెస్ కానీ, ఏది కానీ, నువ్వు దేవుళ్ళు ఉండు, ప్రాపర్గా పాపం చేయకుండా, ఇది ఇప్పుడు ఇంటనవే ఇవి చేయకుండా ఉండు, ఏది నీ బాడీని చెడగొట్టలేదు. ఛాలెంజ్ ఇది. నేను అనేక మంది దైవజనుల సాక్ష్యం విన్నా, వాళ్ళకు రోగమే రాదు. ఎందుకు తెలుసా? పరిశుద్ధాత్మ దుఃఖపరచద్దండి. ఇవన్నీ ఉన్నాయి, మెడిసిన్ అవి, వెయిట్ తగ్గాల, వెయిట్ పెరగి అవసరం లే, మంచి తిండి తినాలి. కానీ మీరు ఇది పట్టుకున్నారు. యేసుప్రభు ఎలా ఉండేవాడు? అమ్మ, యేసుప్రభు ఓవర్ వెయిటా లేదంటే అండర్ వెయిటా? సిక్కా? యేసుప్రభు సిక్కుపడ్డా? యేసుప్రభు భయం వేస్తుంది సార్, ప్రార్థన చేయను అన్నాడా? ప్రార్థన చేయమన్నాడు యేసుప్రభు, కానీ వేరే కారణాలు ఉన్నాయి దానికి. బికాస్ ఐ టెల్ యూ సీక్రెట్, నాకు తెలిసినప్పటి నుంచి నేను నాకు నిర్ణయించుకున్నాను, I should not grieve him. He came to live with me and he came to lift me. యేసు ప్రభు మనిషి. Why he lived without sickness? Why he lived with prosperity, with good face? ఎంత బ్యూటిఫుల్గా ఉండేవాడు తెలుసా యేసు ప్రభు. ప్రసంగి బుక్ చదవండి. ద రీజన్ ఈజ్ హోలీ స్పిరిట్. ఎస్, పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉండే అందంగా ఉంటారు. మీరు ఎక్కడ పోయినా ఫేవర్ ఉంటుంది, ఎక్కడ పోయినా సెలక్షన్లో మీరే ఎలక్షన్ అవుతారు. ఎవరు సెలక్షన్లో మీరు ఎలక్షన్ అవుతారు, మేము ఎలక్ట్ చేసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు సెలక్షన్ చేసుకుంటారు, 10 మంది ఉన్నారు, మిమ్మల్ని ఎలక్ట్ చేసుకుంటాడు ఆయన. బికాస్ యూ లుక్ బ్యూటిఫుల్, బికాస్ నాట్ యువర్ హెయిర్ స్టైల్ లాగుంటే నీ కలర్ కాదు. నిన్న అబ్రహాం మీద పాపం ఇంటి అంటాడు, సాక్షి చెప్పాడు, తనకి ఏమాత్రము దగ్గర లేని ఉద్యోగముకి ఎంతోమంది ఇంటర్వ్యూకి వచ్చారంట. నిన్న వచ్చి చెప్తున్నాడు పాపం, అనేక మంది ఇంటర్వ్యూకి వచ్చారంట హైదరాబాద్లో. ఈయన ఫీల్డే కాదు అది. అంటే ఎట్లుంటుందంటే ఫీల్డ్ ఇది కొద్దిగా రిలేటెడ్. నర్సుని ఎవరైనా డాక్టర్ చేస్తారా? ఆ టైపు. ఈయన పాపం సీడ్లో పనిచేశాడు, సీడ్స్లో. ఆడ జాబ్ వేకెన్సీ ఫర్టిలైజర్స్ కోసం ఉండింది, ఫర్టిలైజర్స్ మందుల కోసం. అందరు ఇంటర్వ్యూలో వచ్చారంట. అందరూ ఇతన్ని ముందే అంటున్నారంట. ఇతన్ని ఏమంటున్నారు తెలుసా? బ్రదర్ ఎందుకు వచ్చాను దీనికి? ఫర్టిలైజర్స్ ఇది, మేమంతా 10 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది ఫర్టిలైజర్స్లో, మాకే జాబ్ అని ఇతన్ని పక్కన పెట్టారంట పాపం. ఆడపోతే ఇంటర్వ్యూలో ఇతనికి ఆ ఫర్టిలైజర్ గురించి ఏం అడగలేదంట, పేరు అడిగారంట, ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తానో అన్నారంట. ఆ తర్వాత సర్లే బయటికి పోమన్నారంట. ఈయన గిన ఫర్టిలైజర్స్ గురించి అడిగింటే ఏబిసిడీలు కూడా రావు. సీడ్ గురించి మహా జ్ఞాని. మరి ఈయనకు కోరిక ఉన్నిందంట ఆడిపోయే ముందు, 2500 టై తీర్లని ప్రతి నెల. ఆ ఉద్యోగం బ్రదర్కి వచ్చింది పాపం. బయటకు వస్తూనే ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళు వచ్చన్నారంట, నీకే జాబ్ వచ్చింది, నీకు వచ్చింది ఆ జాబ్ అని. ఈయనకి ఇప్పుడు కూడా నమ్మబుద్ధి కావడం లేదు పాపం, నాకు వచ్చింది జాబ్. కానీ ఎటువంటి జాబ్ తెలుసా మీకు? నేను ఎంత సంతోషపడుతున్నాను బ్రదర్. రోజుకి దాదాపు టోటల్గా ఏదో 35,000 దాదాపు రీచ్ అవుతుంది అనుకుంటా మీకు. ఇంకా ఎక్కువే కావచ్చు. ఆయన ఇదే ₹1,00,00,000 తెస్తే ఏంది అది టార్గెట్, కార్ ఇస్తూ ఉన్నారంట. నేను చెప్పేది తొందర తీసుకురాను బ్రదర్, మనం ప్రయాణం చేస్తాం. ఆల్రెడీ దాదాపు 30 లక్షల టార్గెట్ రీచ్ అవుతున్నాడంట ఆయన. ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్యాషన్, ఇఫ్ యూ హ్యావ్ ఎ హోలీ స్పిరిట్, నో నీడ్ ఆఫ్ రికమెండేషన్. వేర్ ఎవర్ యూ గో యూ విల్ బీ సెలెక్టెడ్. బట్ వన్ థింగ్, మీరు చూసింటారు కొద్ది రోజుల నుంచి నేను ఎక్కువగా పాపం గురించి చెప్తాను, సంఘం వింటాంది. ఎందుకు తెలుసా? నాకు సీక్రెట్ అర్థమైంది. డోంట్ గ్రీవ్ హోలీ స్పిరిట్, డోంట్ సిన్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి ఆఫ్టర్ యూ. 28 ద్వితీయోపదేశకాండం 1-14 వాక్యాలు నిన్ను అంటుకొని కట్టుకొని నీతో పండుకుంటాయి. అవి ఒక్కటే ఒకటి గుర్తుపెట్టుకోండి. రెడపా వింటారా? మీరంతా వింటారా? మొగోళ్ళంతా అమ్మ ఆడల్లో. డోంట్ గ్రీవ్ హోలీ స్పిరిట్. ఆయన ఎట్లా మాట్లాడితే ఆయనకి ఇష్టం అట్లే మాట్లాడు. ఎవడు నిన్ను మించి పోలేడు. యూ కెనాట్ బి డిఫీటెడ్ ఇఫ్ యూ ప్లీజ్ హిమ్. ఓకే, సో
యాకోబు గ్రంథంలో చూశారు కదా, నాకు భయం వేసింది ఓసారి అయితే. ఒకే కడుపులో నుంచి ఏం రావంట, ఒకే నోట్లో నుంచి చెడ్డ నీరు మంచినీరు రావంట. నువ్వు ఎలా దేవుణ్ణి స్తుతించి దేవుని పోలికలో ఉన్న మనిషిని శపిస్తావు? శపించడం అంటే ఏంటి? గట్టిగా మాట్లాడడం, లూజ్గా టాక్ చేయడం, వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడడం. ఒక చోట అన్నాడు పోక్రీ మాటలన్నీ. తెలుగులో ఎట్లా మాట్లాడతావు నువ్వు ఆ లాంగ్వేజ్ అంటాడు. యాకోబు అంటాడు దయ్యాల మాటలు అవన్నీ అని. సింపుల్ అనంతపురం భాషలో చెప్పాలంటే దయ్యాల మాటలు అవన్నీ. ఎందుకు నీకు దయాల భాష? గట్టిగా అరసడం వద్దు నాయనా, దూరం పోండి ఎట్లా వెళ్తావు. నేనైతే అట్లే, నేను ఎవరైనా ఎందుకు ఆయన కాలం నాకు ఏదన్నా ఇడిచిపెట్టుకోవచ్చు పిల్లరా. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే చాలు నీకు, ఎవరు లేకున్నా పర్లే. ఓకే, ఇంకోటి లాస్ట్ సీల్, లాస్ట్ లైక్ సింబల్. పరిశుద్ధాత్మ దేవుడిని సీల్గా పోల్చారు. జస్ట్ కొన్ని 5 నిమిషాల్లో చెప్పేస్తాను. సీల్ మీరు చూస్తే హోలీ స్పిరిట్ని మరి ముద్రగా బైబిల్లో చాలా చోట్ల రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13-14. 13-14 మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. 14 దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. సీల్ 4:30 కూడా చదువు. సీల్ అంటే ఏంటి? గ్యారంటీకి గుర్తుగా ఉన్నాడు సీల్. పరిశుద్ధాత్మ దేవుడు సీల్. సీల్ అంటే ఏంటి? ఈ యొక్క వాక్యం గ్యారంటీ. ఏంటి గ్యారంటీ? ఏంటి గ్యారంటీ అని తెలుసా నీకు? 4:30 చదవండి. ఏంటో గ్యారంటీ? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30లో దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుని విమోచన దినం కొరకు ఆయన మీరు ముద్రింపబడి ఉన్నారు. అంటే ఏంటి సీలు? యు ఆర్ బార్న్, యు ఆర్ పర్చేస్డ్ ఆఫ్ గాడ్. రానున్న దినాల్లో మీకు నేను ఇది క్లియర్గా చెప్తాను, ఇప్పుడే కాదు. యాక్చువల్గా మనము టైం లేదు కానీ యాక్చువల్లీ మనం కాదు, రక్షణ పొందుకోకముందు ఎవరి పిల్లలు మనం కాదనుకోండి. ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తులు లేరో వాళ్ళు ఎవరంటే సాతాను సంతానం. గాడ్ కేమ్ లిటరలీ, హీ బాట్ us, కొనుక్కున్నాడు. అందుకే సైతానికి మన మీద అధికారం లేదు. గ్యారంటీ ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడిని ఎందుకు మనలో దించాడు దేవుడు? ఇప్పుడు ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చి ఉన్నాడు? గ్యారంటీ. మీరు నేను తన బిడ్డలం అనేదానికి గ్యారంటీ. ఆయన ఓనర్ ఇప్పుడు. అందుకే క్లెయిమ్ చేయాలి. ఎప్పుడన్నా టెంప్టేషన్స్ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చి డిమన్ స్పిరిట్స్, యూ హ్యావ్ టు క్లెయిమ్ దిస్. You should say, I am purchased of God by the blood of Jesus. I am sold out to God. Satan, you have no authority over me. అందుకే రోగానికి కూడా చెప్పాలి, మీరు సమస్య వచ్చినప్పుడు చెప్పాలి, I am sold out to God. God is my owner. ఏదానికి సీల్? నువ్వు పశ్చాత్తాపడ్డావు, నువ్వు రక్షించబడ్డావు, ఇప్పుడు నువ్వు న్యూ క్రియేషన్వి. యు ఆర్ సిట్టింగ్ విత్ గాడ్ అట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ ఫాదర్, with Jesus Christ, having all authority and power to rule and reign, and you are full of Holy Spirit. You are born of God. You are a chosen generation, royal. You are a priest. You are a king. All these things, ఇవన్నిటినీ దేవుడు ముద్రిస్తున్నాడు. ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ దేవుడిని నీలో నాలో పెట్టి. ఇప్పుడు అందరికీ తెలుసు, నరకానికి తెలుసు. ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళ పిల్లరా, సాతానికి బాగా తెలుసు ఎవరో మీరు నేను. అర్థమైంది మీకు? మీకు తెలుసాలా? ముఖ్యంగా దేవుని బిడ్డలకి సాతానికి బాగా తెలుసు మనం ఎవరో. పౌలు గురించి అందుకే ఒకసారి సాతాను ఏమన్నాడు తెలుసా? పౌలు ఎవరో నాకు తెలుసు అన్నాడు. అందుకే మనం ఎవరో తెలుసు. నరకానికి కూడా తెలుసు మనం ఎవరో. ఎలా తెలుసు సార్ అనొచ్చు మీరు. సీల్ ఉంది మన మీద, ముద్రేశాడు. ఈతను నా బిడ్డ, ఈమె నా కుమార్తె అని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే సీల్గా. అందుకే ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుంది? కొలస్సీ 1:13లో మీరు వాని రాజ్యం నుంచి విడిపించబడి దేవుని కుమార్ రాజ్యంలో ప్రవేశించాం. కొలస్సియన్ 1:13 ప్రకారము వీఆర్ రెడీమ్డ్ అండ్ వీఆర్ ప్లేస్డ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్స్ డియర్ సన్ జీసస్. ఆయన కింగ్డంలో ఉన్నాం మనం.
సో సీల్ అందుకు సాదృశ్యము. మీరు చూస్తే సీల్ ఇంకో దానికి సాదృశ్యం ఏం తెలుసా? జాన్ 6:27. జాన్ 6:27 ఒక వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. జాన్ 6:27. జాన్ 6:27లో ఈ యొక్క ముద్ర గురించి రాయబడింది. క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడు కానీ నిత్య జీవము కలుగజేయు. ఆమె అర్థమవుతుందా? నిత్య జీవం కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు. ఏమని అర్థం? ఎందుకు దేవుడు ముద్ర వేసి ఉన్నాడంట? దేవుడు కన్ఫర్మ్ చేస్తున్నాడు, ఈయన ద్వారానే, ఈయన నా యొక్క ప్రియ కుమారుడు, ఈయనను అంగీకరించిన వారిని నేను నా కుమారుడుగా అంగీకరిస్తా వారిని. సీల్ ఇదే. యేసుప్రభు మీద ఉన్న సీల్ ఏంటిది అసలు? కన్ఫర్మేషన్. అందుకే అక్కడ ఏమన్నాడు? పరిశుద్ధాత్మ దిగినప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనెందు. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు మీ మీద నా మీద ఉన్నాడు? అదే వర్డింగ్ దేవుడు అంటాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈమె నా ప్రియ కుమార్తె. ఎందుకంటే నా యొక్క రక్షణను నేను వేసిన ప్లాన్ని అంగీకరించి నా కుమారుని స్వీకరించింది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద సీల్. ఏం సీలు? కన్ఫర్మేషన్ దట్ యు ఆర్ హిస్ సన్, హిస్ చైల్డ్. హీఈస్ రిజాయిసింగ్ అప్ అని. అందుకే స్వర్గంలో ఒకటి రక్షింపడినప్పుడు ఏమవుతుంది? ఆనందం ఉంది. దేవుడు నీ యందు నా ఆనందం కూడా అదే వర్డింగ్ మీకు నా కొరకు చెప్పేది, ఈయనందు నేను ఆనందిస్తున్నాను. అందుకే ఇప్పుడు నేను పని ఏంటి? సీల్ ఏదానికి గుర్తంటే, ఒకటి 4 విషయాలు. ఓనర్షిప్కి గుర్తు సీల్, యు ఆర్ ఓన్డ్ బై గాడ్. రెండవది అక్కడ చదువుకున్నాం మీరు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1-13-14 ఇన్హెరిటెన్స్కి గ్యారంటీ. అంటే నీకు ఏమేమి రావాలో అబ్రహాం ఆశీర్వాదాలని నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు గ్యారంటీ, ఆయన ఇప్పిస్తాడు నీకు రావాల్సిన బ్లెస్సింగ్స్ అన్నీ. హీజ్ ఏ సీల్, గ్యారంటీ పరిశుద్ధాత్మ దేవుడు. మూడోది ఆ తర్వాత సెక్యూరిటీ. ఆయన మనకు పరిశుద్ధాత్మ దేవుడు అంటే సెక్యూరిటీ. అందుకే మనం భయపడిసిన పనులు, అలో మీరు నేను ఎప్పుడు భయపడిన చచ్చిపోతే అడిగిపోతామో అని. నో, నువ్వు నేను పరిశుద్ధాత్మ ద్వారా ఎందుకు మనకి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడంటే గ్యారంటీ అది. ఏమని? నా యొక్క నిత్యత్వం ఎక్కడ? నా దేవునితో. నాలుగోది ఇప్పుడే చదువుకున్నాం యోహాను సువార్త 6:27లో మిషన్ మనకిచ్చాడు దేవుడు. నేను నిన్ను ఇక్కడ పెట్టాను అంబాసిడర్గా. యేసుప్రభుని ఎందుకు పెట్టాడు దేవుడు? ఆ పరిశుద్ధాత్ముడు ఎందుకు ఇచ్చాడు యేసుప్రభుని? ఆ తర్వాత యేసుప్రభు ఏం చేశాడు? పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. సో సీల్, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సీల్తో ఎందుకు పోల్చారంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనలో ఉండి యేసయ్యను ఎలా నడిపాడో అలా నడుపుతున్నాడు. సో పరిశుద్ధాత్మ దేవుని అర్థం చేసుకున్నానికి మనం టైటిల్స్, సింబల్స్ చూసుకున్నాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని అలా అర్థం చేసుకోలేం. పరిశుద్ధాత్మ దేవుని అర్థం చేసుకున్నానికి మేము ముందు చెప్పాము, కేవలం వాక్యంలో నుంచి చదివే అర్థం చేసుకోలేము. వాక్యంలో నుంచి అర్థం చేసుకోవాలంటే ఆయన ఈజీగా ఆయన సీల్, ఆ టైటిల్స్ ద్వారా, ఆయన సింబల్స్ ద్వారా అర్థం చేసుకోలేం. సో ఇవి రేపారం నుంచి మనము యాక్చువల్ ద వర్క్ ఆఫ్ హోలీ స్పిరిట్, ఎలా ఆయన మన జీవితంలో పనిచేస్తాడు, ఎలా ఆయనతో నడవాలా, ఎందుకు పరిశుద్ధాత్మని పొందుకున్న వాళ్ళు పవర్ఫుల్గా ఈ భూమి మీద జీవించారు. యేసు ప్రభు, ఇంకా అనేక మంది, మీరు నేను కూడా క్లియర్గా అర్థం చేసుకుందాం. ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ప్రశస్తమైన వ్యక్తి. నేను ముందే ఆ స్టార్టింగ్లో చెప్పి ఆయన శక్తి, కానీ అంతకుముందు వ్యక్తి. ఆయన వ్యక్తి అని అర్థమైతేనే మీకు ఆయన శక్తిని వాడుకునేకి బాగా అర్థమవుతుంది. సో అందుకనే ఆయన సింబల్స్, టైటిల్స్ మనం చూసుకున్నాం. కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీవిస్తాం. తండ్రి, మా ప్రభువు యేసుక్రీస్తు నామంలో మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మీ కృప, మీ ప్రేమ మా మీద ఉంది కాబట్టి నాయనా మాకు దినము నీ యొక్క జ్ఞానంలో, నీ యొక్క వాక్యంలో మమ్మల్ని ఎదగజేస్తున్నావు. ఈ యొక్క టాపిక్లోనైనా పరిశుద్ధాత్మ దేవుని గురించి మేము నేర్చుకుంటుండగా ఆయన మీరు అనేక విషయాలు బోధించి ఇప్పుడు మాకు అర్థమైంది పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా మాలో పని చేస్తున్నాడో. ఆయన టైటిల్స్ ద్వారా, ఆయన సింబల్స్ ద్వారా, ఆయనకి ఇచ్చిన సింబల్స్ ద్వారా మేము నేర్చుకున్నాం. తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు మాలో ఉండి మమ్మల్ని యేసయ్యలా నడిపించడానికి, ఆ మిషన్ని, ఆ యొక్క సువార్త చెప్పి నాయన దురాత్మను పారద్రోలి, రోగుల్ని స్వస్థపరిచి, చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి తీసుకొచ్చి నాయన నీ యొక్క మిషన్ని మేము నెరవేర్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు మాలో ఉన్నాడు. ఇంకా అనేక కార్యాలు మాతో చేయించడానికే నువ్వు పరిశుద్ధాత్మ దేవుడిని ఇచ్చావు నాయన. మరి విన్న మేమందరం కూడా ఇక్కడ నుంచి పరిశుద్ధాత్మని దుఃఖపరచకుండా పరిశుద్ధాత్మను అనుక్షణము ఆనందిస్తూ, అనుభవిస్తూ, గౌరవిస్తూ, యేసయ్య ఎలా అయితే పరిశుద్ధాత్మ దేవునితో బతికాడో, ఈ భూమి మీద విజయవంతుడుగా
మేము కూడా పరిశుద్ధాత్మ దేవుని దగ్గరగా తీసుకొని ఈదులాడుతూ పరిశుద్ధాత్మ దేవునిలో మునిగిపోతూ మేము జీవిస్తాం తండ్రి. తండ్రి, మీరు మాకు పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చినందుకు వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి, మీకు స్వాగతం తండ్రి. మీరు మా ప్రతి ఏరియాలో ఉండండి తండ్రి. ప్రతిదీ మీరే చేయండి తండ్రి. మీ సహాయం మాకు కావాలి. ఇంతవరకు సహాయం చేశారు, ఇంకా అత్యధికమైన సహాయం మీది మాకు కావాలి పరిశుద్ధాత్మ తండ్రి. మీరు లేనిది మేము లేం పరిశుద్ధాత్మ తండ్రి. మీరు మాకు కావాలి. కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం మీకు తండ్రి. మా ప్రభు యేసుక్రీస్తు నామములో సమస్త ఘనత మేము మీకే చెల్లిస్తూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో వేడుకొచ్చున్నాం తండ్రి.